ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తన అనుభవాలను చెప్పేందుకు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాదెండ్ల భాస్కర్ రావు గారు. నమస్కారం. సో చాలా సుదీర్ఘ రాజకీయ జీవితం ఇది. సో వెన్నుపోటు అంటే నాదెండ్ల భాస్కర్ రావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు అందరికీ. ఎందుకు ఆ రోజు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? నన్ను రామారావు గారు వెన్నుపోటు పొడిచాడా, నేను రామారావు గారిని వెన్నుపోడిచాను. ద్రౌపది అడుగుతుంది, నన్నోడి ఆయన ఓడాడా, తను ఓడి నన్ను ఓడి అన్నాడు. అంటే మీకు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడవలసినంత అవసరం ఏమి? అసలు ఎవరు ఈ ఎన్టీఆర్ ఎవరు? అక్కడి నుంచి మీకు చెప్తాను. చెప్పండి. నేను సినిమాలు చాలా ఎప్పుడన్నా టెలివిజన్ వేసుకున్నప్పుడు బెడ్రూమ్లో ఏమన్నా చూస్తూ ఉంటే ఇది సినిమా ఏదైనా వస్తే ఒక పాట వస్తే వింటానేమో, కానీ వాళ్ళు ఎవరో ఏమిటో నాకు తెలియదు. దాంట్లో నాకు ప్రవేశం లేదు, నాకు ఉత్సాహం కూడా లేదు. చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో నేను మంత్రిని. చెన్నారెడ్డి గారు వెళ్ళవలసిన మీటింగ్కి మద్రాసులో వెంకటరామన్ గారు, బూటా సింగ్ గారు, చెన్నారెడ్డి గారు, ఇంకెవరో తదితరులు వీళ్ళంతా మీటింగ్ ఉంది అక్కడ. దానికి నన్ను వారు డెప్యూటీ చేశారు. డెప్యూటీ చేస్తే నేను వెడుతున్నా. అప్పుడు ఆ రోజుల్లో ప్లేను తిరుపతిలో దిగి మళ్ళీ మద్రాసు వెళ్ళేది, చిన్న ప్లేన్లు. ప్లేన్ దిగింది, మళ్ళీ ఎగరబోయే టైంలో ఎవరో నా వెనకాల నుంచి వచ్చి సీట్ దగ్గర, నేను ఎన్టీ రామారావు అండి, తమరు మద్రాసు వస్తున్నట్టున్నారు, మా ఇంటికి టీకి దయచేస్తారా అని అడిగా. నా సెక్రటరీ గారు కూర్చుని ఉన్నారు పక్కన. అవన్నీ 2-3 సీట్లు ప్లేన్లు అయ్యి. అడిగాను, ఏమండి మనకు టైం ఉంటుందా? లేదండి, 5:30కి మళ్ళీ మనం హైదరాబాద్లో మళ్ళీ చీఫ్ మినిస్టర్ మీటింగ్ ఉంది, సెక్రటరీస్ని వాళ్ళందరినీ పిలిచాడు అని చెప్పి, మరలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తానులేండి అని చెప్పి. ఆయనతో నా యొక్క పరిచయం అంతే. సో ఎన్టీఆర్ గారే మిమ్మల్ని స్వయంగా ఆయన వచ్చి ఆయన పరిచయం వరకు మీకు తెలియదు ఆయన అంటే? అంతే, పరిచయం చేసుకున్నాం. నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆ తర్వాత ఏం జరిగింది? నేను చెన్నారెడ్డి గారిని దించేశారు, అంజయ్ గారిని ముఖ్యమంత్రి చేశారు. అంజయ్ గారి క్యాబినెట్లో కూడా నేను మంత్రిని, అగ్రికల్చర్ మినిస్టర్. ఆ కొండల్లో ఏదో అన్నవరం అటు ఆ కొండలన్నీ లేవు, ఆ కొండల్లో ఊళ్ళల్లో ఆ తాండాలన్నీ తిరిగి రాత్రి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నా అక్కడ. ప్రొద్దున్నే నేను ఇంక గడ్డం కూడా చేసుకోలే, రామారావు గారు వస్తున్నారండి మిమ్మల్ని చూడటానికని ఎవరు వచ్చారు. అరే నేను ఇంక గడ్డం చేసుకోలేదు, ఛాయ్ కూడా తాగలేదు అంటూనే ఉన్నాను. ఆయన ఎంటర్ అయ్యాడు. సరే నా తాగబోయే ఛాయ్, ఆయనకు కూడా ఛాయ్ కూర్చో. ఇక్కడ నేనేం చేయగలను మీకు, నా పోర్ట్ఫోలియోలో ఏముంది, మీకు ఏమిటి, నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఎందుకు వచ్చారు ఏమిటి అని అడిగా. ఏబే అదేం లేదు, మీరు మనవారు, చాలా బాగా పనిచేస్తున్నారు, చూసి సంతోషించడానికి వచ్చారు, ఛాయ్ తాగండి. ఛాయ్ ఇచ్చి పంపించేసి మూడోసారి చెన్నారెడ్డి గారికి మేము షష్టి పూర్తి చేసాం 67. దాన్ని మన ఇంటి భోజనాన్ని పిలిచారు. మన ఆఫీసు స్టాఫ్ అంతా ఏం చేశారంటే, పెద్ద భోజనం కదా, పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం అని చెప్పి 2 సినిమా యాక్టర్లు, 2 డాక్టర్లు, 2 లాయర్సు, అట్లా ఊళ్ళో ఉన్న పెద్దలను అట్లా సెలెక్ట్ చేసి 100-150 డెలిగేట్స్ని పెట్టారు. డెలిగేట్లు అంటానికి వీల్లేదు, గెస్టులుగా పెట్టారు. బాగా అరేంజ్ చేశారు. భోజనాలు అయ్యాను, బయట షామేనాలు వేసేసి. సరే పెద్ద వాన వచ్చి అదంతా చాలా బీభత్సమై లోపలికి మార్చారు. గెస్టులు వచ్చారు. గెస్టులంతా సరే లోపలే ఆ ఇంట్లో తల గదిలోనూ ఆ పెట్టింది ఏదో తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు మెట్ల దగ్గర నేను నించుని థ్యాంక్స్ చెప్పడానికి ఉంచాను. ఆ సందర్భంలో నాగేశ్వరరావు గారిని ఈయన్ని కలిశాను. అంతేగాని నాకేమీ వాళ్ళతో పరిచయం లేదు. థ్యాంక్స్ చెప్పాను, వెళ్ళిపోయారు. కొద్ది రోజులు అయినాక నేను అంజయ్ క్యాబినెట్లో నుంచి రిజైన్ చేశాను. రిజైన్ చేసినప్పుడు ఖాళీగా ఉన్నాను. పత్రిక వాళ్ళంతా వచ్చారు. ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, వై డు యు వరీ, ఏంది మంత్రి పోతే పోయింది, మీరు చేయాల్సింది చాలా ఉంది, ఇట్లా కూర్చుంటే అట్లా ఇట్టా. కానీ
కొంత ఎంకరేజింగ్గా మాట్లాడారు. సార్ బాగుందండి, అసలు రోజు ఈ ఢిల్లీ పోవటం ఇది అంతా ఏం న్యూసెన్స్, మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకోలేమా అనే ఫీలింగ్ నాలో డెవలప్ అయింది. అప్పటి నుంచి మెడ్రాస్లో వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు అని చెప్పి అక్కడ అవి తెప్పించుకున్నాను. డిఎంకే ఏడిఎంకే తెప్పించుకుని చదువుకున్న ఖాళీగా ఉన్నాను కదా. చదివితే వాళ్ళకేంటంటే బ్రాహ్మణ్ నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ మీద వచ్చింది అక్కడ. తర్వాత ఎంజి రామచంద్ర గారు నన్ను కలిసినప్పుడు కూడా చెప్పాడు, నువ్వు ఇక్కడ తేవటం చాలా గొప్ప విషయం, అక్కడ అది వేరు, మా అంతా దానికి వేరే కారణాలు ఉన్నాయని. సరే అది వచ్చినాక రాయటం మొదలెట్టు. నా వైఫ్ కూడా బిఏ ఫస్ట్ క్లాస్, ఇది తెలియనికూడదు బయటకు అని చెప్పని ఆఫీసులో కూర్చోబెట్టి ఆమెకి డిక్టేట్ చేసాం మొత్తం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మనం స్నేహం చేసి వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి మనం ఇక్కడ పార్టీని డెవలప్ చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఉద్దేశం అని చెప్పి మాట్లాడుకుంటాం. తర్వాత ఇక ఈ పూరి గుడిసెలు ఇది గోల తగలపట్టం ఇదంతా ఏంటని చెప్పి గ్రామం నుంచి వచ్చినాడు కదా, అదొకటి ఇళ్ళదొకటి పక్కా ఇళ్ళు ఒకటి. తర్వాత హైకోర్టులో ప్లేడర్ని చేశాను ఒక 20 ఏళ్ళు. ఆడపిల్లల్ని నానా ఇబ్బంది పెట్టి వాళ్ళు చచ్చిపోవడం, ఎగురేసుకోవడం, ఈ కట్నాలని ఇవని బాగా చూసిన వాడిని. ఆడపిల్లకి మగపిల్లలతో సమానంగా ఎందుకో హక్కు ఇవ్వకూడదు అని చెప్పి రాశాను. ఇలా చాలా నావెల్ ఐడియాస్, ఈ నావెల్ ఐడియాస్ అన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. మీ కుటుంబ నేపథ్యం? మా నాన్నగారు సామాన్యపు వ్యవసాయదారుడు, కానీ పండితుడు. అంటే బ్రాహ్మడు కాకపోవచ్చు కానీ పండితుడు. చాలా చదివించాలి పిల్లల్ని అని చెప్పి అన్నగారు సబ్ కలెక్టర్ చేశాడు. రెండో ఆయన వ్యవసాయం చూస్తూ ఉండేవాడు, నేను మూడోవాడిని. ఈ రాజకీయాలంటే ఆయనకు పడవు మా నాన్నగారికి, కానీ అది మనకు అంటుకుంది. అయితే నేను హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ కాకముందు 53లోనే ఇక్కడికి వచ్చాను. కారణం ఏంటంటే మా అన్నగారు ఇక్కడ నైజాం సర్వీసులో పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడికి వచ్చిన కారణంగా నాకు ఇక్కడ వాతావరణం కాస్మోపాలిటన్ లుకింగ్, ఈ కులాలు గంతాలు ఇవన్నీ పెద్ద, ఇక్కడంతా ముస్లిమ్స్ మీద యాంటీగా ఉండేవాళ్ళు కానీ కులాలు అయ్యి ఇక్కడ లేవు, హాయిగా ఉండేది. ఉస్మానియాలో చదువుకున్నాను, హైకోర్టులో ఒక 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. ఈ కులాలు గిలాలు తక్కువ. సరే అది అయిపోయింది, తయారు చేసుకున్నాం, పెట్టుకుంటే నా దగ్గరికి చక్రధరి అని ఒక ఎక్స్ఎంపీ, బెజవాడ పాపిల్ రెడ్డిని ఒక పెద్ద ఎక్స్ఎంపీ, ప్రస్తుతం ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక 8 మంది, ఇంకో 10 మంది వాళ్ళు అంతా కలిసి రోజు మా దగ్గర మీటింగ్. ఇక్కడ ఏం చేద్దాం మనం రాష్ట్రంలో, ప్రాంతీయ పార్టీ పెడితే ఎవరెవరు ఏ బాధ్యతలు చేయాలా, ఏ జిల్లాకి ఎవరు చూసుకోవాలా, ఏ తాలూకాలు ఎవరు చూసుకోవాలా అని డిస్కషన్ అంతా నడుస్తుంది. బాగా 10 రోజులు 20 రోజుల దాకా నడిచింది. ఏ ఇయర్లో ఇది? నేను పార్టీ పెట్టిన ఇయర్ అంటే 82. ఓకే. జరుగుతున్న సందర్భంలో వన్ ఆఫ్ ది మెంబర్స్ దే సెడ్, నువ్వు ఒక్కడో చాలమేమో, ఇంకెవడన్నా కలుపుకుంటే మంచిదేమో, ప్రకాశం గారిలాగా రంగాలాగా అయిపోతావు. ఆయన వాళ్ళు ఇట్ట ప్రాంతీయ పార్టీలు పెట్టి దెబ్బతిన్నారు పాపం. నేను ఏదో ప్లేటర్గా సంపాదించుకున్నా, 4 రాళ్ళు ఉన్నట్టుంది, అన్నీ అయిపోతాయి, ఇంకేముండదు అట్టాగట్టాగని చెప్పి నన్ను బెదిరిస్తాం మొదలెట్టు. సరే బెదిరిస్తాం మొదలెడితే కొంచెం దీంట్లో పడ్డ ఆలోచనలు, ఏమో నేను ఒక్కడ మరి చాలు అంటున్నారు, ఇంకెవరిని పెడదాం అనేది ఆలోచనలు. ఇంతలోకి ఏం చేశారంటే, నాకు రామారావు గారు ఇంతవరకు 3 సార్లు తారసపడ్డారు. చెప్పాను కదా. చెప్పాను. ఆయన వియంకుడు చెంచు రామయ్య అని, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి ఫాదర్. ఆయన నేను పిసిసి మెంబర్ను, ఏఐసిసి మెంబర్ను కూడా నేను. అక్కడ కాంగ్రెస్లో ఫ్రెండ్స్. సరే ఆయన, బ్రదర్ బాగున్నావా అని ఫోన్ చేశాడు. బాగానే ఉన్నాను, మా బావగారు మాట్లాడతాడట అన్నాడు. మీ బావగారు ఎవడో నాకు ఎవడు చెప్పలేదు, ఎప్పుడు ఉన్నానండి. రామారావు నా బావగారు, ఆయన పిల్లని నేను చేసుకున్నాను, మా అబ్బాయి చేసుకున్నాడు, మా ఆడపిల్లని అడగిచ్చామన్నాడు.
నాతో ఏం పని ఆయనకి రామారావు గారికి? ఏమో మాట్లాడతాను అన్నాడు. ఫోన్ తీసుకుని, బ్రదర్ మీకు అన్యాయం జరిగింది కాంగ్రెస్లో, అది ఇక్కడికే 2-3 సార్లు మంత్రి అయ్యాను, కింద పడ్డాను, పైకి ఎక్కాను, ఎందుకు ఇవన్నీ వస్తాయి రాజకీయాల్లో మామూలేండి, మీ వ్యాపారం ఎలా ఉంది అని నన్ను. ఏం బాగాలేదన్న. ఎవరన్నారు బాగాలేదని? రామారావు. మీతో? మీ ఇంటి వెనకాల కొండల్లో నాకు షూటింగ్ ఉంది రేపు, అక్కడి నుంచి మీ ఇంటికి వస్తాను, రావచ్చునా అని అడిగా. ఎన్నింటికి వస్తారు అన్న. 4 అన్నాడు. అబ్బాయి 4 లేవనండి, 5-6 లేచి వాక్ చేస్తూ ఉంటాను, రండి అన్న. వస్తాను. నా అత్తగారు మా భార్య వీళ్ళంతా మెడ్రాస్కి వచ్చారు. వాళ్ళకి సినిమా వాళ్ళు ఎప్పుడూ ఇంటికి రానిచ్చేవాళ్ళు కదా. నాగేశ్వరరావు గారు కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తే ఏదో కార్డు అది ఇస్తాం. నో రావద్దు. సినిమాలు అంటే వాళ్ళకు ఒక ఎవర్షన్ అక్కడ. అత్తగారు నా భార్య బతుకున్నారు అప్పుడు. సినిమా వాళ్ళు మన ఇంటికి రావడానికి లేదండి. ఏమిటన్నాను. ఏంటంటే వాళ్ళంతే, వాళ్ళు వద్దు, మీకు వాళ్ళతో ఏదైనా పని ఉంటే బయట చూసుకోండి, మన ఇంటికి వద్దు. సరే కమిట్ అయ్యాను, మరి ఎట్లాగూ మీరు మేడపైకి పోండి, నేను అటెండర్ చేత ఛాయ్ ఇచ్చి పంపించేస్తాను. అటెండర్ని పిలిచి ఆయనకి ఛాయ్, ఆయన వచ్చాడు, ఛాయ్ ఇచ్చారు, ఛాయో కాఫీయో. పిల్లల పెళ్ళిళ్ళు అవి ఇవి పిచ్చోపాటి మాట్లాడుకున్న తర్వాత, ఇదంతా యథార్థంగా చెప్పే మాటలు నా పుస్తకాల్లో ఉన్నాయి, 10 years బ్యాక్ రాసినాయి. సత్యవాది నేను, భగవంతుడు ఉన్నాడు, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి, ఎందులో ఏ ఒక్కటి తప్పినా నేను ఎలా ఉండటానికి లేదు. అలా సరే వచ్చాడు. ఏమండి మీరు ఏదో రాజ్యసభ ట్రై చేస్తున్నట్టు ఎవరో చెప్పారు, అలాంటి ఆలోచన. బే రాజకీయ జోలికి రావండి మేము, షష్ఠి పూర్తయ్యే వరకు ఇలాంటి ఆలోచనలే లేవు మాకు అని చెప్పి లేచాడు. నా మనసు కొంచెం చుట్టుకుపోదా. నేను తొందర మనిషిని, తొందరపడి అడిగానే లేనిపోయింది. కాఫీ తాగి అడిగి పోనిస్తే పోయేది, అడగకుండా ఉంటే పోయేది. మాకు ఇవి పట్టవండి రాజకీయాలు. అయినా షష్ఠి పూర్తయ్యే వరకు ఏమి ఈ విషయాలు ఆలోచించి, ఎవరో నాతో అంటే అన్నానండి, ఏమనుకోదు అనిదా భావించొద్దు అన్నాను. వాకిటి దాకా పోయి పంపించొచ్చాను. పోయి తర్వాత ఒక నెలలో అయినాక, 15 రోజులు ఊటి నుంచి ఫోన్లు చేయటం మొదలెట్టాడు. అప్పుడు ఈ లేవు, ల్యాండ్లైన్స్. మనకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటో, ఏదో పార్టీ అన్నారు. నేను ఎమ్మెల్యేనే, బెజవాడ నుంచి అన్నాను. నేను ఎమ్మెల్యేని, మినిస్టర్నే కదా, నేను ఒక్కడనే, మరి ఎంతమంది ఉన్నారు? వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, ఏదో మామూలు రాజకీయం అయ్యి. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇంకా వస్తారు. ఏంటి దాని గురించి మీకెందుకు అన్నాను. కొంచెం మనసు దెబ్బతింది. మీకెందుకు ఆ విషయాలు? ఫోన్ పెట్టేశాను. మళ్ళీ 5-6 రోజులు అయినాక, మీరు పార్టీ పెడతా ఉంటున్నారు, డబ్బు, అంత డబ్బు ఉందా మీ దగ్గర? డబ్బు ఎంత డబ్బు కావాల్సి వస్తుంది అని చెప్పాడు. రామారావు గారు నాకంటే వయసులో పెద్దాడివి, ఫోన్లో చెప్పే విషయాలు కాదు ఇవి. ఫోన్లో ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి మీతో నేను సిద్ధంగా లేను. ఈ విషయాలు మీరు అడగొద్దు. మీకు ఇష్టత అయితే వచ్చి పార్టీలో చేరండి. మేము ఫలానా ఇది, మేము వీఆర్ గోయింగ్ ఎహెడ్, వీ హ్యావ్ డిసైడెడ్. విధి విధానాలన్నీ కూడా పెట్టుకున్నాం, సెక్రటరీలు కూడా తయారు చేసుకున్నాం. కనుక మీరు ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు అడగవద్దు, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదని ఫోన్ అతను. మేము పార్టీ పెట్టేది ఏదో తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని మదనాచరించి ఇంట్లో భార్యకి పిల్లలకు కూడా చెప్పకుండా, సినిమా ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి, సినిమాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా ప్లేన్ ఎక్కించి మన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏం చేశాడు? వస్తూ వాకిట్లో, మనకు రౌడీలు ఎంతమంది ఉన్నారు బ్రదర్ బెజవాడలో అన్నాడు. రౌడీలేంటి అంటే, నువ్వు మరి మంత్రి అట్ట చేస్తున్నావు అక్కడ రౌడీలు లేకుండా అన్నాడు. రౌడీలు ఎందుకంటే మాకు అలాంటి సంబంధం మాకు ఉండదండి, నాకైతే ఉండదు, నేను అందులో వాడిని కాదు. నా దగ్గరికి వాళ్ళు ఎవరు అన్నప్పుడు థ్రెటన్ చేయటం కానీ, రావటం కానీ, నా దగ్గర సహాయం తీసుకోవటం కానీ అలాంటివి ఏం లేవు, అది మాకు సంబంధం లేదండి, రండి అని చెప్పని లోపల పెట్టు. మన ఆచారాలు, గ్రామ ఆచారాలు. వయసులో నాకంటే 11-12 ఏళ్ళు పెద్దాడు.
నా కుర్చీలో అతను కూర్చోబెట్టి పక్కన కుర్చీ వేసి ఆఫీసులో ఇదే ఆఫీసు, ఇదే ఇల్లు వెనకాల ఉండేది. అప్పుడు ఇదంతా ఖాళీ చోటు. ఓకే. ఎమ్మెల్యేలు గబక్కలు లేచారు. లేచి ఇప్పుడు ఆయన నేడు ప్రెసిడెంట్ చేస్తావా, అక్కడ కూర్చోబెట్టావని చెప్పని అపోజ్ చేశాడు. నీ సీట్లో ఎన్టీఆర్ని కూర్చోబెడితే ఆయనే చేస్తావా ఏంటి లేనిపోయింది, ఆయనకేం తెలుసు, మేమైతే పోతామని చెప్పి ఒకటి లేచారు. అయ్యేం కాదయ్యా, ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, మరి 10 మంది పిల్లలు ఆయనకి జనవాళ్ళు ఉన్నారు, చూద్దాం, ఆలోచించేద్దాం, అందరం డిస్కస్ చేద్దాం అని చెప్పి కూర్చొని డిస్కషన్ పెట్టాం. కూర్చున్నాం, డిస్కస్ చేసాం, పార్టీ ఎట్లా అది ఇది అని చెప్పాక టిఫిన్కి లేచాం. టిఫిన్ రెడీ అయిందన్న టిఫిన్కి లేచారు. ఆ రోజుల్లో ప్లేన్ మెడ్రాస్ నుంచి 8కో ఏదో వచ్చేది, అందులో వచ్చాడు. మేము 10 o'clock టిఫిన్ పెట్టేసి సరే అప్పుడే నన్ను పక్కకు పిలిచాడు. బ్రదర్, నేను మీకు చెప్పలేదు, నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలు నాకు. ఆయన అడిగాడు. నేను వాళ్ళ దగ్గర రేజ్ చేసి, ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి, నేను రేజ్ చేసి అతనికి ఏం తెలుసు, ఎందుకు మేము అంతా ఇబ్బంది పడాలా, అతనికి ఎట్లా తెలుసు, జిల్లా తెలియదా, తాలూకా తెలియదా, ఎట్లా మోస్తావు, ఇది కష్టం అతనితో. అందులో పైగా సినిమాలో చాలా ఆయన కాళ్ళు 5 దండాలు పెట్టించుకుంటాడట, అహంకారట, అదేనట, ఇదట, రకరకాలుగా మాట్లాడారు. మాట్లాడితే సరే అవన్నీ మనకెందుకు లేవా సినిమా గోల, అతను వస్తే కొంత పబ్లిక్ అట్రాక్ట్ అవడానికి ఒక వీలుంటుంది. అతనికేం తెలియదు, అతని రాజకీయ అజ్ఞానే, అతనికేం పెద్ద తెలియదు. కానీ అతను ఫిగరు, మరి అతను సినిమాలు రాముడు వేముడు తీశాడు, ఏనేను మరి పబ్లిక్ కొంత కన్విన్స్ అయ్యి మనకు బరువు తగ్గుతుంది, మనం ప్రచారం బరువు తగ్గుతుంది. అయితే ప్రచారం కమిటీ చైర్మన్ చెయ్యి అన్నాడు. ఆయన అట్లా లేడు, పార్టీ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఉంటాను పెద్దగా, మరి మిగిలినవన్నీ మీరు చూసుకోండి అంటున్నాడు అని చెప్పి కొంతమంది ఆమోదించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఇవన్నీ సాయం దాకా నడుస్తూనే ఉన్నాయి. పార్టీ పేర్లు అవి కూడా మేము కొన్ని తయారు చేసుకున్నాం. ఏదో జాగృతి అని అదేని ఇదని తయారు చేసుకున్నాం. మీటింగ్కి వెళ్ళాం. వేములపల్లి రామకృష్ణ అని, వేములపల్లి శ్రీకృష్ణ అని మీకు తెలుసు ఉండాలి, మంచి కవి, కమ్యూనిస్ట్ లీడరు. ఆయన మా ఇంటి దగ్గరలోనే ఉండేవాడు, మా ఇంటికి వచ్చాడు. ఆయన చెయ్యెత్తి జైగొట్టు తెలుగోడా అని చెప్పి ఒక పాట రాశాడు. ఆ పాట నా దగ్గర ఉంది. మా తెలుగు తల్లికి మల్లెపూలు దండ, మనం ప్రకాశం గారు మా కుమార్తె మనవరాలు పాడింది, అది ఒకటి పెట్టి, హైకోర్టు జడ్జి గారి కుమార్తె మంచి పిల్ల, చక్కని పిల్ల, ఆ పిల్ల చేత ఈ ముందు పాట మల్లెపూలు దండది, లాస్ట్లో జై చెట్టు చెరుగొట్టు రెండు పాడించాలని చెప్పి నిర్ణయం చేసి ఓ దీపం అక్కడ పెట్టి, ఆ దీపాన్ని అందరూ కూడా వెలిగించి ఉపన్యాసాలు మొదలెడదామని చెప్పి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. సాయంత్రం ఆయన అక్కడ రమ్మన్నాం. రమ్మటే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చాడు. ఏమన్నా నాకంటే పెద్దాడివి కదా, పార్టీ పేరు ఏది పెడితే బాగుంటుంది అని అన్నా. మా దగ్గర 5-6 పేర్లు ఉన్నాయి, ఏది పెడితే బాగుంటుంది. ఏముంది బ్రదర్, మనంతా తెలుగు వాళ్ళం కదా, ఇది తెలుగుదేశం కదా, తెలుగుదేశమే అందాం, ఏముంది అందులో అన్నాడు. అంటే అది యాక్సెప్ట్ చేయరు, పత్రికల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. అది దేశం వేరు, పార్టీ జెండా వేరు, పార్టీ వేరు కనుక దేశం అనేది అది యాక్సెప్ట్ చేయరు. పోసాను అది మీరు ఇంకేమైనా అమెండ్ చేసుకుని చెప్పండి నాకు. నా దగ్గర ఉన్నాయి చెప్తాను మీకు అని చెప్పి నా దగ్గర ఉన్నాయని చెప్పాను. ఎందుకు బ్రదర్ తెలుగుదేశం అనే పెడదామని, తప్పింది కాదు, ఒప్పుకున్నాం, తెలుగుదేశం అని అనౌన్స్ చేశారు. ఆ పార్టీని ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారు? పార్టీ రిజిస్టర్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కాదుగా, నేను ఎమ్మెల్యేని. మీరు రిజిస్టర్ చేశారు. ఇంకొక 3 నాతో పాటు ఎమ్మెల్యేలు ఇచ్చారు. గద్దే రత్తయ్య, అలాగే హరిజన్ నాయకులు 1-2 వాళ్ళు ఎమ్మెల్యేలు. అట్లా మేము 4 ఎమ్మెల్యేలు సంతకం చేసాం. లేకపోతే పార్టీ రిజిస్టర్ కాదు కదా, అలా చేసాం. కనుక
వాడు ఏ విధంగా కూడా రామారావు పెట్టాడు అనే దాంట్లో యథార్థం లేదు. సో ఆ పార్టీ మీరే పెట్టారంటారు, తెలుగుదేశం పార్టీ అనేది మీరు పెట్టింది అని అంటారు. నామధేయం ఆయన పెట్టాడు, మీరు రిజిస్టర్ చేయించారు, పేరు ఆయన పెట్టారు. తర్వాత చేసి దానికి అధ్యక్షుడు ఆయన అని చెప్పి రిజిస్టర్ చేశాం. మేము సంతకాలు పెట్టి, మేము ఎమ్మెల్యేలేం కదా, సంతకాలు పెట్టి. ఇదంతా కూడా గుడిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. సరే, మొత్తానికి నడుపుకుంటూ వచ్చాం, జిల్లాలు ఇవి చెప్పుకుంటూ వచ్చాం. ఆయన అహంకారి, దానికి తోడు స్వార్థపరుడు, పిచ్చి స్వార్థం. దానికి యాడింగ్గా ఆయన ఫ్యామిలీ అంటే ఆయనకు ఉన్నంత మమకారం మరి ప్రపంచంలో ఎవరు లేదు, అంత మమకారం. ఈ మూడు ఆ బలహీనతలో అతన్ని బయటికి రానివ్వట్లా. వస్తూనే పార్టీలోకి అల్లుడిని వెంట పెట్టు రావటం, అల్లుడు గారు చూసుకుంటారని చెప్పటం. మొట్టమొదటి పెద్ద అల్లుడు ఉండేవాడు వెంకటేశ్వరరావు గారు. అలా కలుషితం అయిపోయినాయి రాజకీయాలు. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇంకో మనిషి వచ్చి చేరితే రాజకీయాలు ఎట్లా కలుషితం అవుతాయో, ఆ ట్యాంకులో ఉన్న నీళ్లు గబక్కని మురికి కలిసిపోతాయి. అలాగా వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఆ బంధువు ప్రీతితో వాళ్ళని పెట్టేటప్పటికి వాళ్ళకి తెలియదు. పైగా వాళ్ళందరూ సినిమా వాళ్ళు, వాళ్ళకి రాజకీయాలు వాళ్ళకి ఏం తెలియదు, ఫ్యామిలీకి అంతా సినిమా వాళ్ళే. వాళ్ళు ఇందులో ఇంటర్ఫియర్ అయ్యేటప్పటికి నాకు ఫంక్షనింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు ఫంక్షనింగ్ ఇబ్బంది అయ్యేటప్పటికి కొంత మనస్సు నాది బాధపడినప్పుడు మేము మళ్ళీ పైగా పార్టీ ఆఫీసులో కూర్చోకుండా సినిమాలు తీసుకోవడం మొదలెట్టాడు. 2-3 సినిమాలు తీసుకున్నాడు పార్టీ నడుపుతూ ఉండగా. డబ్బంతా పార్టీకి ఇస్తానని చెప్పి పార్టీకి ఇవ్వకుండా తనే వాడుకున్నాడు. సరే, మంచిది. ఇక అప్పటి నుంచి నేను ప్రోగ్రామ్స్ అన్నీ డిసైడ్ చేసి ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని చేయాలి, ఏమి మొత్తం 23 జిల్లాలు కదా అప్పుడు. అవును, ఉమ్మడి 23 మొత్తం రాష్ట్రంలో. పార్టీ పెట్టిన లక్ష్యంలో ఒక మెయిన్ లక్ష్యం ఏంటంటే రాష్ట్రాన్ని టుగెదర్ అట్టి పెట్టాలని, రాష్ట్రాన్ని, రాష్ట్ర సౌభ్రాతృత్వాన్ని కలిపే ఉంచాలి 3 ప్రాంతాలని అని. అదో కండిషన్ నేను పెట్టిన దాంట్లో. సమైక్య రాష్ట్రం కావాలి, దానికోసం కృషి చేయాలని చెప్పి పెట్టిన దాంట్లో ఓ పాయింట్ రాసి ఉంది అందులో. ఈ అన్నింటినీ కూడా అతను కూడా ఆలోచన చేశాడు. ఏంటి మన మద్రాసు వాళ్ళు అంటారేంటి, మన ఆర్మీ వాళ్ళని కూడా మద్రాసు రెజిమెంట్ అంటారేంటి, మనంగా ఉండాలి, మన ఆంధ్రాస్ ఉండాలి అనే భావం, మంచి భావాలన్నీ కూడా అందులో పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు రోజు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఇంటర్వ్యూలు అడిగి అక్కడ కాళ్ళ పడి కూర్చుని మన ఆంధ్రుల గౌరవం కాస్త పాడు చేస్తున్నారు, బజార్లో అమ్మేస్తున్నారు అని చెప్పి అదో భావం కూడా చొప్పించాం. వీటన్నిటిని పెట్టుకుని ఆయనకి ఉపన్యాసాలంతా కూడా ఈ లైన్లో ఉండాలి, ముందు నేనే మాట్లాడతాను, తర్వాత నా లైన్లో చూసుకుని నువ్వు మాట్లాడని చెప్పి నేను మొట్టమొదటి నిజామాబాద్ పెట్టుకున్నాం. ఆయన దమిడి లేదు సుమా ఇంతవరకు, ఏంది ఏది చేసినా నా దగ్గర నుంచి. ఆయన ఓ డొక్కు వ్యాన్ ఉంది, ఎప్పుడుదో ఎన్నాళ్ళు నాడుతూ ఆ వ్యాన్ బయటికి తీసాడు. బ్రదర్, ఈ వ్యాన్ బాగు చేస్తాను, దీంట్లో నేను తిరుగుతాను అన్నాడు. దీని పేరు ఏం పెడదాం అన్నాడు. చైతన్య రథం అని పెట్టున్నాను. నేను చెప్పింది అది రైట్. ఆ వ్యాన్ పెట్టుకున్నాను. నేను ఎప్పుడు ఆయన వ్యాన్లో కూర్చునేవాడు కాదు. నా కారు నేను, నా వాళ్ళు, నా కారు నేను కాదు. మొట్టమొదటి నిజామాబాద్ వెళ్ళాం. సక్సెస్ఫుల్గా మీటింగ్ జరిగింది, కార్యకర్తల మీటింగ్ జరిగింది. మంచి వాళ్ళు, లాయర్స్, డాక్టర్స్ అంతా వచ్చారు. వాళ్ళంతా ఉత్సాహం చూపించారు. ఈ మీటింగ్ సక్సెస్ అయినాక పత్రికల వాడు కూడా అంతా బాగా ప్రచారం చేశారు. కడం ప్రాంతాల వాళ్ళు కూడా మా జిల్లాకు రండి, మా ఊరుకు రండి అడగటం, అవి తీసుకురావటం, మేము వెళ్ళటం రావటం. ఈ సమయంలో ఏమైందంటే రామారావు గారు మన ఇంటికి వచ్చినప్పుడు రామోజీరావు గారికి రామారావు తెలియదు. రామోజీరావు గారి దగ్గర సిఎన్ శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు, ఏది ఈనాడు పేపరు. ఆయన నా దగ్గర పంపాడు. ఆ శాస్త్రి గారు నాతో పత్రికల వాళ్ళు కదా కలుస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. వచ్చి మా బాసు రామారావు గారితో మాట్లాడతాడరా, మీకేమైనా అభ్యంతరం? నాకేం అభ్యంతరం,
రామారావు గారు తెలుసు ఆయనకన్నా, తెలియదు, మీరే ఇంట్రొడ్యూస్ చేసి కనెక్షన్ ఇవ్వాలన్నాడు. దానికేమో పత్రికలు ఆడితే అవసరమే కదా, అనాయట్రా అన్నాను. రామోజీరావు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఈనాడు పత్రిక ఉంది, మరి మనకు అందరూ అవసరం కదా పత్రికలలో కూడా. మాట్లాడు, హలో అను పిలిచి మాట్లాడాడు ఫోన్లో అదే పరిచయం ఆయనకి. రామోజీరావు గారికి ఎన్టీఆర్కి మీ ద్వారానే పరిచయం. అంతే. రామారావు గారికి చేసిన తర్వాత 5వ రోజునో ఏమో మేము పార్టీ ఇదంతా, ఆయన మీ ఇద్దరు మా ఇంటికి టీకి రావాలి అని పిలిచాడు. రామోజీ గారు నాకు అంత ముందే పరిచయం, నేను మినిస్టర్ కదా చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో. సరే ఛాయ్కి రమ్మంటే మంచిదన్నా పోదాం అని చెప్పి అంటే ఆయన వెళ్ళొద్దామన్నా అన్నాడు. ఇద్దరం కలిసిపోయాం. ఛాయ్ దగ్గర వచ్చేసి మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ పిలిచాడు. పిలిస్తే నేను రానన్నా. అదేంటి బ్రదర్, అట్లా వెళ్ళకూడదు, తప్పది. వాడు పాత్రికేయులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, మనకు అనవసరం రాజకీయ వ్యవహారాలు అని అన్నాను. ఇక ఆయన రోజు ఆయన పిలిచినప్పుడల్లా వెళ్ళటం, ఆయన ఏదో టిఫిన్ ఏదో పెట్టడం, తింటూ ఉండటం, కబుర్లు చెప్పుకోవటం, ఇక వాళ్ళంతా అడగోలపడు. ఏంటి భాస్కర్రావు చెప్పేది ఏంటి, నాకు తెలుసులే నేను ఆ ఎమ్మెల్యేలు ఎవరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, మాకు స్టాఫ్ ఉంది మొత్తం అంతా ఆ స్టేట్ అంతా 23 జిల్లాల్లోనూ, వాళ్ళని అడిగితే పేర్లు పంపిస్తారు, మనం ఇష్టం వచ్చిన పేరు సెలెక్ట్ చేద్దాం అనేదో చెప్పి ఈయనకి ఏదో రాసిచ్చాడు. రాసిస్తే ఈయన వియ్యంకుడు వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుని అతను వద్దు, అది అతను చెప్పింది మనం మాట్లాడొద్దు, మీరిద్దరే కూర్చుని మీరిద్దరే తిరిగారు కనుక మొత్తం రాష్ట్రం అంతా మీకు తెలుసు, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరైతే ఏ కులం వాళ్ళు అయితే గెలుస్తారు అని మనం సర్వే చేయించుకున్నాం కదా, దాని ప్రకారం మీ ఇద్దరే కూర్చుని చేయండి అని చెప్పి. ఇంట్లో ఇట్లాగే ఆయన ఇంట్లో ఇట్లాగే హాల్ ఉంది, ఓ సాపేసి కింద కూర్చుని ఇద్దరు నా అని లేకుండా గెలిచే మనిషి, మర్యాదస్తున్న ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, పిల్లలు ఎవరున్నారు అని కూర్చొని సెలెక్ట్ చేసి పెట్టు. ఏమి అరమరికలు లేవు, ఏమి ఎవరు రికమెండేషన్ లేవు, తయారు చేసి పెట్టినాక ఎమ్మెల్యేలు గెలిచి వచ్చారు. నేను తెనాలి నుంచి వచ్చాను. అప్పుడు వేమూరు అప్పుడు వచ్చాను. బ్రదర్ వెయిట్ చేస్తున్నాను నీకోసం, నువ్వు ఇంకా రాలేదు. నేను ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళి వచ్చాను. రామోజీ దగ్గరికి వెళ్తే రామోజీ ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్రావుని మంత్రి చేయొద్దు, స్పీకర్గా పెట్టుకో అని ఆయన సలహా చెప్పారు. మీకు ఎట్ట తెలిసింది ఇదని మీరు అన్న. రామారావు గారే స్వయంగా నాకు చెప్పాడు. చెప్తే స్పీకర్ ఏంటి, మంత్రి ఏంటి, అసలు నాకెందుకు, నేను ఎందుకుంటానయ్యా, నేను ఇప్పటికే 2-3 సార్లు మంత్రి చేస్తే నాకెందుకు, కమాస్ ఒక్కరిసారి క్యాబినెట్లో నువ్వు ఉన్నావు కదా, ఇంకొక అమ్మాయిని అవసరం లేదు, నేను ఉండను క్యాబినెట్లో, నన్ను ఇబ్బంది పెట్టొద్దు నన్ను. ఆయన తెలియ తక్కువగా అన్నాడేమన్నమాట. స్పీకర్ ఎవరిలోనే పెడదాం మంచివాళ్ళని, అంతేగాని నేను మంత్రికి తిరిగి ఉండను. ఆయన డైరీ నేను చూసేటట్టుగా టేబుల్ మీద పెట్టి, మేమిద్దరం ఉన్నాం ఆఫీసులో, పెట్టేటట్టుగా పెట్టి బాత్రూమ్ వెళ్ళి వస్తాం బ్రదర్ అన్నాడు కావాలని. ఇంతలోకి ఉపేంద్ర కర్టెన్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఏంటి ఉపేంద్ర, అన్నగారు ఏమయ్యా ఏంటి, నన్ను కూడా కాస్త చూసుకో. అరే ఏడు చూసుకో, నాకేం తెలియదు, అసలు ఏం తెలియదు, ఇంతవరకు ఏం మాట్లాడుకోలేదు, కాస్త చూసుకో సార్ అనిపోయాడు. రామారావు వచ్చి ఎమ్మెల్యేలు కానాళ్ళను కూడా మంత్రులు చేయొచ్చు ఆ బ్రదర్ ఉన్నాడు. చేయొచ్చు, ఎక్స్ట్రీమ్ కేసెస్లో ముఖ్యమంత్రిని లీడర్గా ఎన్నుకుంటే ఎమ్మెల్యే కాకపోయినా కూడా ముఖ్యమంత్రి చేస్తాం, తర్వాత ఎన్నుకుంటుంటారు ఎమ్మెల్యేలుగా. ఈవెన్ అదర్వైజ్ మంత్రులు చేసి తర్వాత రాజ్యసభ ఏదో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన ఉపన్యాసాల్లో మనం అలాంటి పనులు చెయ్యమని చెప్పాం కదా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా అని చెప్పాం కదా మనం. మరి అది చేస్తే బాగుంటుందా, బలహీనపడతాం ఇప్పుడే, అది నీ ఇష్టం అన్నాను. అంటే అలా బలహీనపడే పని మనందుకు వద్దు ఎవరు. సో అక్కడ కట్టువాడు. సరే క్యాబినెట్ రాసి
అంతా నా మీద నన్ను ఎవరు బూతులు తిడతారా, నన్ను ఎవరు వ్యతిరేకిస్తారా వాళ్ళ పేర్లన్నీ రాసుకుని పెట్టుకున్నాడు. ఇది డైరీలో వీళ్ళంతా రాయించి ఉంటుంటారు పక్కన చేరి. నేను ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి సరే చూశాను. అది చూసి ఏదో రాసుకున్నారు కదా, ఏదో డిస్కస్ చేసి ఉంటారు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు క్యాబినెట్ ఎప్పుడు ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన వాళ్ళే పెట్టుకుంటారు అని చెప్పి, అదేం లేదులే బ్రదర్ అని చెప్పి ఆ పుస్తకాలని ఇచ్చి అతల పారేసి, క్యాబినెట్ మీరు రాయండి, నాకు పేర్లు తెలియదు, ఎవరేమిటో తెలియదు, మీరు రాయండి అంటే నేను చెప్పినట్టు మరి మీరు ఆమోదిస్తారా? రాజగోపాలాచారి గారి క్యాబినెట్ పెట్టినట్టు 15 మందికి దాటటానికి వీల్లేదు. 23 జిల్లాలు, 10 కోట్ల ప్రజానీకం, 15 మందికి దాటటానికి వీల్లేదు. 15 మందిలోనూ అన్ని కులాలని నేను అడ్జస్ట్ చేస్తా. అలా మీరు యాక్సెప్ట్ చేసి మరి ఎవరికి చేయించకుండా ఉంటారంటే తీసుకెళ్ళి గవర్నర్కి ఇచ్చొద్దు కానీ అన్నాను. నేను ఒప్పుకుంటావా అన్న. అట్లా నువ్వు బ్రదర్ నువ్వు ఏం చేస్తే అది నాకేం తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు రాసి బెజవాడ పాపిరెడ్డి పేరు రాసి, మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నాడు పాపం, ఆయనకు అధ్యక్షుని ఇస్తాను, మీరు వచ్చారు కనుక మీకు ఇచ్చాను, ఆయన పెడదాం పార్టీ. శ్రీనివాసల్ రెడ్డి గారు అయితే ఎట్లా ఉంటుందన్నాడు, ఆయన కూడా మంచాడే. 2 రెట్లు తెలంగాణలో, 2 రెట్లు ఆంధ్రాలో ఇద్దాం, ఇక్కడ రెట్లు ఇద్దరు, జానారెడ్డి ఆడోడు అక్కడ వాళ్ళిద్దరు పెట్టేయండి అన్నాడు. పెట్టేసి అట్లాగే బ్రాహ్మడు ఒకడు ఉన్నాడు మంచి మనిషి, ఆయన పెట్టేసి, అలాగే ముస్లిము ఎప్పుడు తెలంగాణకి ఇస్తామన్నాం, ఇతర ఆంధ్రాకి ఇచ్చేద్దాం. అలా మొత్తం పేర్లన్నీ రాసి 15 లిస్టు పెట్టా. నా పేరు మాత్రం తీసి పెట్టకుండా, మీరు అన్ని పోర్ట్ఫోలియోలు మీరే తీసుకోండి, అన్నీ మీరే చేసుకోండి, కానీ మీరు మినిస్టర్గా ఉండకపోతే నేను అడ్మినిస్టర్ చేసుకోను, చీఫ్ మినిస్టర్గా అడ్మినిస్టర్ చేసుకోను. నేనట్టు నాకు కూర్చోవడమే తెలియదు, ఏ కుర్చీని కూర్చోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, స్పీకర్ని ఎట్లా అడ్రస్ చేయాలో తెలియదు. అతని ఉద్దేశం ఏంటంటే ఆనాటికి అతనికి రాజకీయ జ్ఞానం ఏమిటంటే అతను లెఫ్ట్నున్నాళ్ళంతా లెఫ్టిస్టులు, రైట్నున్నాళ్ళంతా రైటిస్టులు అని భావం అట. నన్ను అడిగాడు, బ్రదర్ ఏముంది ఇందులో, అసెంబ్లీలో లెఫ్ట్లు కూర్చున్న వాళ్ళంతా లెఫ్టిస్టులు, రైట్లు కూర్చున్న వాళ్ళంతా రైటిస్టులు కదా అన్నాడు. నవ్వాలో ఏడవాలో చెప్పుకోలేక, సరే అట్లా కాదులండి, అట్లా ఉండదు అసెంబ్లీలో, మనప్పుడు మెజార్టీ కనుక మెజార్టీ సీట్లు మనకు ఉంటాయి, మైనార్టీ వాళ్ళకి మైనార్టీ సీట్లు ఇస్తారు, అప్పుడు ఓ పక్షంగా వాళ్ళు ఉంటారు, ఓ బంచిగాను, కనుక ఆ విధంగా మనం చేసుకోవాల్సి వస్తుంది. మీరు మామూలుగా వెళ్ళినాక స్పీకర్ వస్తాడు, స్పీకర్ వచ్చినప్పుడు లేచి దండం పెట్టాలా, తర్వాత కూర్చోవాలా, ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళు పిలిచి సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, ఇది అని చెప్పి నేర్పుకుంటూ ఈ మంత్రులు లిస్ట్ తీసుకెళ్ళేటప్పుడు అలిగి నాకు వద్దని చెప్పాడు కదా, ఈ చెంచురామయ్యని, ఇంట్లో ఆడవాళ్ళని అందరిని తీసుకొచ్చి, ఏ ఆడవాళ్ళు అయితే నేను ఈ రామారావు గారిని సినిమాల్లో నుంచి తీసుకెళ్ళి రాజకీయాల్లో పెట్టి మా జీవితం పాడు చేస్తున్నాడు, మాకు వచ్చే ఆదాయాన్ని పాడు చేస్తున్నాడు, ఈడెవడో సన్నాసి మాకు దొరికాడు అని తిట్టుకున్న ఆడవాళ్ళు అంతా వచ్చి, మీరు క్యాబినెట్లో రేపుతా ఆయన ఎట్టా నడుస్తాడు, ఎట్టా ఇది చేస్తాడు, అది ఇదంతా బతిమాలితే లాస్ట్లో తప్పక నా విధి వక్రించి నేను యాక్సెప్ట్ చేస్తే నా పేరుతో సహా కలిపి 15-14 కలిసి తీసుకుని గవర్నర్కి పోర్ట్ఫోలియోలు కూడా అట్లాగే నేను రాసిన పోర్ట్ఫోలియోలే తీసుకెళ్ళి ఇచ్చాడు గవర్నర్. దిస్ ఈజ్ అక్కడికి ఆ గాథ నడిచి మొదలైంది కదా. ఈ పత్రికల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు గంగిరెద్దు బొమ్మ వేసి గంగిరెద్దు ముక్కుకు తాడు కట్టి నా చేతికిచ్చి నేను లాగుతున్నట్టు దాన్ని తీసుకుపోతున్నట్టు బొమ్మలు వేసి ఇది ఆయన తీసుకెళ్ళి చూపించారు. అని అహంకారి కదా, నేను గంగిరెద్దునా అని చెప్పి. సరే, గజ్జల మల్లారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు కవి, ఈనాడులో రామోజీ గారు నా మీద కత్తి కట్టాడు కదా. సరే, గజ్జల మల్లారెడ్డిని
ఏమనుకున్నావు నాదెళ్ళ చెన్నారెడ్డి బొక్క చెన్నారెడ్డికే తొర్ర పెట్టాడు వీడు, నిన్నెట్టా ఉండిస్తాడయా అని చెప్పి కథలు రాయించడం మొదలెట్టారు. మేము మొట్టమొదటి క్యాబినెట్లో ఎవరు దండలు ఇచ్చినా కూడా సన్మానాలకి వెళ్ళొద్దు, చిన్న చిన్న గుడిసెల్లో పోయో రాత్రులు నిద్ర తెద్దాం, మనం అంతా కూడా అడలో కలిసిపోదాం అని చెప్పి నిర్ణయం చేసుకుంటే నేను కూడా పోయి ఒక గుడిసెలో ఒక ఊళ్ళో ఉంటే ఆ గుడిసె బొమ్మ వేసి దానికి ఒక 20 మైకులు పెట్టి 100 లైట్లు పెట్టి ఇలాంటివి నన్ను లోపల ఫైనాన్స్ మినిస్టర్ పడుకున్నాడు 50 మాట్లాడబాగండి బొమ్మలు వేయటం. ఇంకో రోజున నక్క బొమ్మ వేయటం, ఇంకో రోజున కుక్క బొమ్మ వేయటం నా మీద, ఇట్లా మొదలెట్టి నన్ను ఆ వెడ్జ్ క్రియేట్ చేసి దూరం చేయాలని ప్రయత్నించారు. ఎవరు దీని అంతరికి సూత్రధార ఎవరు? మెయిన్ మ్యాన్ ఎవరు? హూ ఇస్ ద మెయిన్ పర్సన్? రామోజీరావు గారు. ఎందుకు చేశాడు ఇట్లా? మీకు ఆయనకి ఏముంది? చెన్నారెడ్డి గారి టైంలో మరి ఆయన మిమ్మల్ని మీ ఇంటికి కూడా వచ్చి కలిసే ఉండేవాడు కదా, మీతో చాలా బాగా ఉన్నాడు కదా. మిమ్మల్ని జర్మనీ పోయి అప్పుడు ఆయన కార్డు హోల్డర్ కమ్యూనిస్టు, ఈస్ట్ జర్మనీ పోయి నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి ఎంత బాగుంటుంది అటు భావాలు అయ్యి అని చెప్పి అనుకున్నాను. అక్కడి నుంచి ఫోన్ చేశాడు, ఇంటికి వచ్చి ప్రజెంట్లు ఎత్తుకొచ్చాడు, ఇన్ని చేశాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే చెన్నారెడ్డి గారికి ఈ పేపర్లో ఎడిటర్ ఒక అతను ఉన్నాడు, ఎవరో ఒక అమ్మాయిన ఎవరో ఒక ఆయన ముసలైన అయిపోయాడు. ఇక్కడ ఉన్న రాజేశ్వరరావు దీంట్లో ఉంటున్నాడు. ఏబీకే ప్రసాద్. ఏబీకే ప్రసాద్ చెన్నారెడ్డి గారిని కలిసి ఆయనకి పడదు, ఎవరికి? రామోజీకి ఏబీకి. మీకేం తెలుసండి, చిట్ ఫండ్లు పెట్టి మొత్తం అదంతా డబ్బంతా డైవర్ట్ చేసి కంపెనీలు పెట్టేసి వాడు లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోయినాడు అని ఆ చిట్ ఫండ్లు బొట్ ఫండ్లు అవన్నీ అతని మీద ఉన్న గాలి వార్తలని చెప్పాడు. నన్ను పిలిచాడు చెన్నారెడ్డి గారు, పిలిచి పోతే ఏం డాక్టర్ సాబ్ అంటూ, మేము డాక్టర్ గారు అని కూడా అనేవాళ్ళం, డాక్టర్ సాబ్ అని అంటూ ఉండేవాళ్ళం, ముఖ్యమంత్రి కూడా అనేవాళ్ళం కదా, అంతా క్లోజ్గా. సరే మొత్తానికి ఇది ఇట్లా వచ్చింది, దీన్ని నువ్వు ఎంక్వైరీ చేసి నేటో బిగించు అని చెప్పి. నా పోర్ట్ఫోలియోది కాదండి, అది హోమ్ మినిస్టర్ అండి, హోమ్ సెక్రటరీ చూస్తాడండి, నాకు సంబంధం లేదు కదా. హోమ్ సెక్రటరీ ఎవరు? నేను ఏది చెప్తే నువ్వే ఇప్పుడు హోమ్ మినిస్టర్, నేను ఇప్పుడు నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తున్నా, నువ్వు చూడు అన్నాడు. అదేంటండి ఎట్లా, వాళ్ళు హోమ్ మినిస్టర్ వేరు కదా, వాళ్ళు నన్ను తిడతారు ఇదంతానని చెప్పాడు. అదేం లేదు, హోమ్ సెక్రటరీ నేను దగ్గర పంపిస్తా, అది ఎంక్వైరీ చేయించాను. హోమ్ సెక్రటరీ నా దగ్గర పంపిస్తే రిలక్టెంట్లీ, ఏమండి చెన్నారెడ్డి గారు ఇట్లా చెప్పాడు ముఖ్యమంత్రి గారు, ఇది ఏమిటో తెలుసుకోండి, మీరు తెలుసుకొని మరి ఆయన చెప్పండి రిపోర్ట్ అన్న. ఈ ఆఫీసర్లకి చెన్నారెడ్డి గారు అంటే చాలా భయం, తిడతాడని. సరే వెళ్ళి రామోజీరావు గారి దగ్గర అక్కడ ఏమీ లేదు, అలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఏమీ లేవని రాసుకొచ్చాడు. నాకెందుకు ఇస్తే ముఖ్యమంత్రికి ఇవ్వు పోయాను. నేను ఎవరండి, నేను మీకే ఇస్తాను, మీరే ఇచ్చుకున్నాను. ఈ రిపోర్ట్ తీసుకుని నేను ఆయన పోతే నువ్వంతా పప్పు ఒత్త బాబనాడు చొత్తొత్తు అని చెప్పి నా మీద కేకలేశాడు. అరే వాడు ఆఫీసర్ తెచ్చింది నేను మీకు ఇస్తాను, నేనేం చేసేదండి, నేను ఎట్లా, నాకేం చేయాలో నాకు తెలియదు, అదేమిటి దాని సంగతి నాకు తెలియదు, ఎవరు చెప్పారు మీకు, అక్కడేమీ లేదట అని అంటే వినకుండా నా మీద కేకలేసి తిట్టాడు. సరే ఏం చచ్చిందో, ఇది రామోజీరావు గారికి ఏమిటంటే ఈ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ నాదెళ్ల భాస్కర్రావు గారు మినిస్టర్ పంపించాడు మీ దగ్గరికి అని చెప్పారు. అక్కడి నుంచి ఆయన తాసుపాములాగా బుసబట్టి మన మీద పగబట్టి కూర్చున్నాడు. కనుక అందులో అట్లా జరిగింది కనుక అతని జీవితం అంతా పొడుగునా గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాడు. ఆ విధంగా రామారావుకి నాకు ఈ విధంగా రప్చర్ క్రియేట్ చేయాలని ట్రై చేసి ఎవరో దగ్గర 1 yearలో భాస్కర్రావుని అక్కడ మంత్రిగా లేకుండా తీసేయకపోతే నేను నా కంపెనీలు ఎత్తేసుకుంటాను. అంత దుగ్ధతో బాధపడి ఉన్నాడట ఆయన. మరి అదేమిటో అట్లాగే క్రియేట్ చేశాడు. మేము ప్రయాణం చేస్తున్నాం కదా ఇద్దరం కలిసి ప్రచారానికి, మీరు భాస్కర్రావు గారు ఇద్దరు కలిసి వెళ్ళటం మంచిది కాదు, మీరు ఒక పక్కన పోండి, ఆయన ఒక పక్కన పోండి, అంతేగాని ఇద్దరు కలవద్దు అని చెప్పి అతను సలహా చెప్పాడు. అని తెలియక బ్రదర్ నువ్వు తెలంగాణలో తిరుగు, నేను ఆంధ్రాలో తిరుగుతాలే అని చెప్పి పోయాడు. ఆయన మాట నమ్మాడు, వెళ్ళాడు.
కనుక అక్కడి నుంచి ఆయనకి నా మీద ఒక విధమైన పగ, ద్వేషం, ఆ ద్వేషం పెట్టుకుని చేస్తూ వచ్చాడు. పేపర్లో ఎక్కడన్నా నేను ఉపన్యాసం ఇస్తే నా ఉపన్యాసం కంటెంట్స్ ఏమీ రాయడు. నా ఉపన్యాసం కంటెంట్స్ రామారావు ఇచ్చినట్టుగా రాస్తాడు ఈనాడు పేపర్ అంతా. అలా బిల్డప్ చేసుకుంటూ రామారావుని వచ్చాడు ఆయన. నేను ఆయన కలిసి ఉన్నది కూడా ఎక్కడ బొమ్మ కూడా వేయడు, రాయను కూడా రాయడు. అట్లా సరే పని వాళ్ళ పేపర్లో వాళ్ళు ఇష్టం, మనం ఏం చేస్తాంలే పోనీలేమని చెప్పి మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. వెన్నుపోటు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆ సోకాల్డ్ కుట్ర గురించి చెప్పండి. వెన్నుపోటు రామారావు నన్ను పొడిచాడు, నేను ఆయన పొడవల. మిత్రత్వం, ఇద్దరూ కలిసి మిత్రుడుగా అతను నా దగ్గరకు వచ్చాడు, పార్టీలో చేరాడు. కానీ నేను ఆయన దగ్గరికి పోలా, పార్టీలో చేరలా. ఆయన మా ఇంటికి వచ్చాడు కానీ పార్టీలో చేరడా, నేను ఆయన ఇంటికి పోలా. పార్టీ ఆయన పెట్టాడా, నేను పెట్టానా? పత్రికలలో అడిగితే నాకేం తెలుసా ఈ గోలంతాను, నాదెళ్ల భాస్కర్రావు పుర్రెలో పుట్టింది పార్టీ అని చెప్పాడు. కనుక మీరు అప్పుడే దాన్ని కన్క్లూడ్ చేయమంటే ఎట్లా? కనుక ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో ఒకళ్ళకొకళ్ళ భేదాభిప్రాయాలు పెరిగిపోయి పెంచేసి నేనేదైనా ఆర్డర్ రాస్తే అది ఎందుకు రాశాడు ఈ ఆర్డర్ అని, నేనేదైనా ట్రాన్స్ఫర్ చేస్తే అది ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పని అడిగే స్టేజ్కి వచ్చేసాడు. అంతకుముందు బ్రదర్ ఏది చెప్తే అది అన్న మనిషి ఒక 3 నెలలు ఇద్దరం కలిసి అడ్మినిస్ట్రేషన్ నడిపాము. చక్కగా నడిచింది. భయపడ్డారు ఆఫీసర్లంతా, జాగ్రత్తగా నడిపారు. 3వ నెల దాటిన కాడి నుంచి తెలుసుకున్నారు వాళ్ళు లోపల ఏం జరుగుతాయిందో తెలిసిపోతుంది కదా ఆఫీసర్లకి. లూజ్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్. ఆయన్ని నేను చూడటం కానీ నేను ఆయన చూడటం కానీ తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పుడు పట్టేస్తారు కదా, పట్టేసి ఎమ్మెల్యేలు అక్కడికి ఎవరి కాళ్ళు, మంత్రులు లేనాళ్ళు కోపం, వీడి మూలాన మంత్రి రాలేదని మనకి కొంతమంది, రామారావు మూలాన మంత్రి రాలేదని కొంతమంది, మొట్టమొదటి వద్దన్నాం చెప్పి అనవసరంగా పెట్టాడు ఆయన, చెయ్యి బండ కింద పెట్టాడు, ఇప్పుడు చస్తున్నాడు సావనే లేని ఒకడు. ఈ వద్దన్న వాళ్ళంతా ఆ బ్యాచ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆయన భార్యకి గైనికి క్యాన్సర్ వచ్చింది. బ్రదర్ హాస్పిటల్ ఖర్చులు ఎంత ఇస్తారు అని అడిగాడు. అతను తెలియదు కదా పాపం. 40,000 ఇస్తామండి అని. అమెరికా వెళ్ళినా అంతే అంటే అమెరికా వెళ్ళినా కూడా అంతే. ఆ 40,000 ఇచ్చి ఆమెను పంపాడు. ఆ రోజుల్లో 40,000 ఎన్టీఆర్ దగ్గర లేవా అని నాకు తెలియదు. నేను అన్నమాట, ఆయన అడిగింది అది, నేను ఇచ్చింది అది, నేను ఇచ్చినాకే పంపాడు. వాళ్ళ లోపల వాళ్ళ ఫ్యామిలీలో ఏముండో మాకు తెలియదు. సరే 40,000తోనూ ఆయన పంపాడు. పంపినాక నేను ఇండస్ట్రీస్ అవి ఇవి తెస్తా బ్రదర్, అమెరికా పెడతాను అని చెప్పంటే చాలా సంతోషం, నువ్వు వెళ్ళొస్తే అక్కడంతా మనాళ్ళంతా చాలామంది కుర్రాళ్ళు మంచి మంచి బాగా పైగా వచ్చారట, కొన్ని ఏమైనా చెప్తే ఇక్కడ పెడతారో అని చేసి పోయిరండి అని. డబ్బు శాంక్షన్ చేసి మామూలు నాదేమో ఫార్మాలిటీ శాంక్షను, ఫైనాన్స్ సెక్రటరీ ఫైల్ ఎత్తుకొస్తాడు, సంతకం పెట్టాడు, పోయి మళ్ళీ వచ్చాడు. వచ్చినాక నాకు హెల్త్ అయితే బాగాలేదన్నారు బ్రదర్, మళ్ళీ పోతున్నాను. 3.5 లక్షలు శాంక్షన్ చేసి, ఆ హెల్త్ బాగా లేదండి ఏమిటని చెప్పి నేను చూశాను. ఏమిటి ఇతను ఏంది డాక్టర్ సర్టిఫికేట్ చూశాను. యాంజియోగ్రామ్ కోసం అతను పోయింది. అప్పుడు యాంజియోగ్రాములు ఇక్కడ చాలామంది చేస్తున్నారు అప్పటికి, అదేం పెద్ద విశేషం కాదు. కానీ మనకెందుకు నన్ను ఆయన అడిగాడు, ఇచ్చేసాం, పోయాడు. ఏదో సెక్యూరిటీ ఆఫీసర్ కూడా అడిగి తీసుకుపోయాడు. చేయించుకుని హాస్పిటల్లో చేసి బెడ్ కూడా బయటికి రాలా. బయటకు వస్తూనే ఫోన్ ఎత్తి నాకు, బ్రదర్ ఓల్డ్ సిటీలో ఏదో అల్లరి చేస్తున్నారట ముస్లిమ్స్, కాళ్ళు విరగొట్టు, ఆర్డర్లో తీసుకురా అని నాకు ఫోన్ చేశాడు. అట్లాగేలండి వెళ్ళొస్తానని చెప్పాను. నేను వెళ్ళటానికి ప్రయాణం అవుతుంటే చీఫ్ సెక్రటరీ మీరు వద్దండి వెళ్ళొద్దండి అన్నాడు. అదేంటి ఎందుకని అన్నా. ఏం లేదండి, ఆయన పోతూ చంద్రబాబు గారిని చూడమన్నాడు, చంద్రబాబు గారు ఏది చెప్తే చేయమని నాకు చెప్పి వెళ్ళాడు, మరి చంద్రబాబు గారిని అడిగి మీకు చెప్తాను అన్నాడు. చంద్రబాబుని అడిగి వచ్చి చెప్తా అన్నాడు. అప్పటికే నా మనసు విరిగిపోయింది. సరే చంద్రబాబు
వద్దు ఎవరు మినిస్టర్లు వెళ్ళొద్దు అని చెప్పాడట. నాకు వచ్చి చీఫ్ సెక్రటరీ చెప్పాడు. ఇంకేముంది, ఇంక ఈ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇంకేం లేదు. ఆ ఫైల్స్ అక్కడ తగలేసి నేను ఇంటికి వచ్చి ఇంకేం చేస్తాం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా తగలబడుతూనే ఉంది అక్కడ ఓల్డ్ సిటీ. ఈ మినిస్టర్లు అంతా వచ్చి నా దగ్గర గోలపెట్టి ఆ పేపర్లో ఏం రాశాడు, ఈనాడు పేపరు అదే కదా అఫీషియల్ పేపరు, అంతా జీరోలే ఒక్కడే హీరో అని రాశాడు. ఏది వెళ్ళనందుకు, అక్కడికి వెళ్ళనందుకు. అతనికి తెలియదుగా లోపల ఏం జరిగేది. సరే ఇది రాసి, ఇది రాయటం కాకుండా ఏం చేశాడు, రామారావు గారు వస్తారట, వచ్చి డైరెక్ట్గా హెలికాప్టర్లో దిగుతారట గండిపేటలో, చుట్టూ గోడ కట్టడానికి, కంచి వేయటానికి, పోలీసులు ఉండటానికి అంతా ఎన్నో లక్షలు శాంక్షన్ చేసుకుని వచ్చాడు వీడు చీఫ్ సెక్రటరీ. వస్తే నా ఫైనాన్స్ సెక్రటరీ ఫైల్ పంపావా అన్నాను. పంపలేదు అన్నాడు. ఫైనాన్స్ సెక్రటరీ పంపు, ఫైనాన్స్ సెక్రటరీ ఏది చెప్తే చేస్తాను. ఫైనాన్స్ సెక్రటరీ రాశాడు గురుస్వామిని, మినిస్టర్ ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ హౌస్ ఓన్లీ వన్ హౌస్ నాట్ టూ హౌస్ అని రాసిపోయి నేను చీఫ్ సెక్రటరీని పిలిచాను. చూసావు కదా మీ రిపోర్ట్, మీరేమో శాంక్షన్ చేశారు, వాడేమో ఆమె రాశాడు. కనుక నేను దీంట్లో డెసిషన్ తీసుకుంటే బాగుండు. దిస్ మ్యాటర్ రిలేట్స్ టు ది చీఫ్ మినిస్టర్. I agree with my secretary, but however, matter relates to the chief minister. Let the chief minister take his own decision అని చెప్పని ఫైల్ అక్కడ పెట్టి అని పెట్టి ఇది అక్కడ కన్వే చేశారు చీఫ్ సెక్రటరీ. ఆహా, అంత దూరం పోయిందా, నా ఫైల్ రిజెక్ట్ చేసే స్టేజ్కి వచ్చాడా అనే దీంతో వచ్చాడు. వీళ్ళంతా మీకు ఎగరెస్ట్గా గ్రూప్ కట్టాడు, ఎవరో ఇది చేశారో. నా దగ్గర గ్రూప్ ఏముందో, నా దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. వచ్చి వీళ్ళు బొంబాయి పోయి, బొంబాయి నుంచి ఆయన షోలో చెప్పుకుంటూ వచ్చేసి ముఠా కట్టాడు, ఎమ్మెల్యేలంతా సంతకాలు పెట్టారు పెట్టారు. ఎవరు పెట్టలే అప్పుడు. రామారావు గారు వచ్చినాక నేను ఏరోడ్రోమ్కి వెళ్ళాను, రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసుకుని ఆయన ఇంటికి పోయాడు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాను. నాకెవరు మీటింగ్ ఉందని చెప్పాలి, నన్ను పిలవకుండానే మదన్ మోహన్ అక్కడ ఉన్నాడు, ఎక్కడ గవర్నర్ దగ్గర. వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ అట్టుంది. ఈ డిస్మిసల్ లెటర్ వచ్చిందట, నన్ను డిస్మిస్ చేస్తాడు. చంద్రబాబు ఫోన్ చేశాడు, బ్రదర్ ఏదో సంతకాలు పెడుతున్నారట. అన్న, బ్రదర్ కదా అన్న ఏదో సంతకాలు పెడుతున్నారట. పెడుతున్నారు. ఏంటి సంతకాలు? రామారావు గారు బాగాలేదు ఆయన పరిపాలన, ఆయన మేము సపోర్ట్ చేయలేమని పెడుతున్నారు. నేను పెట్టలేదు. 5 నిమిషాలకు ఫోన్ వచ్చింది మదన్ దగ్గర నుంచి, ఇట్లా తీసేస్తున్నారు. నేను సైన్ చేసి, సరే పదను పోయి ఆయనకి చెప్పేసి మీతో పాటు నేను చెప్తాను, వీఆర్ విత్డ్రాయింగ్ అవర్ సపోర్ట్ టు హిమ్. మాకేం ముఖ్యమంత్రి అవసరం, ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్తే మీకే ఇవ్వమన్నారు వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. కనుక నేను అతనికి ఇవ్వను, మీకే ఇస్తాను. అదే అట్లా మంచి. మేము అప్పుడు ఇంటికి వచ్చాం, మేము యాక్సెప్ట్ చేయలేదు, తిరిగి వచ్చి ఇంటికి వచ్చాం. ఎందుకు జరిగిందంటే ఇది ఇక్కడ ఒక చిన్న సంఘటన మర్చిపోయాను. ఈ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు రామారావు గారి మీద కంటెస్ట్ చేస్తాను అని చెప్పి కాంగ్రెస్ నుంచి ఛాలెంజ్ చేశాడు, కాంగ్రెస్ మినిస్టర్గా ఉండి. ఆ చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. నేను కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళంతా నా దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ వెంకయ్య నాయుడు, ఈ చంద్రబాబు, వీళ్ళంతా ఏ చిన్న ట్రాన్స్ఫర్లు అయ్యి చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు, తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు జీతాలు ఎమ్మెల్యేలు అందరికీ 500, 400 అంతా. సో ఈ చిన్న పనులు చేయించుకుంటూ ఉండేవాడు. అలాంటి వాళ్ళలో వీళ్ళిద్దరు మెయిన్ నా దగ్గర. సరే అన్న కలుస్తాను, సెక్రటరీ రాక రేపు పొద్దునే అక్కడ కలుద్దాంలే అన్నా. కాదన్నా ఇంటి దగ్గర కలుస్తాను. సరే రా. అప్పుడు ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఇక్కడ ఉండేది, నా ఇల్లు అక్కడ ఉండేది. నేను ఆ రాత్రి అతను చెప్పినాక మర్చిపోయి పోలీసు వాళ్ళకి చెప్పాల. పొద్దున్నే అతను వచ్చాడు ఇక్కడికి.
వస్తే వాళ్ళు అలా రానివ్వరు కదా, అడ్డం కొట్టారు. మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పి అని పలానా అని చెప్పి పలానా కావచ్చు కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 7ంటికి అట్లా ఫోన్ చేశాడు. అన్న రాత్రి వచ్చాను, నువ్వు తెల్లారగట్టే వచ్చాను, మీరు చెప్పలేదట గేట్ దగ్గర, సారీ, ఐ అపాలజైజ్, పొరపాటు చేశాను, రాత్రి పొద్దున్న బాధ్యతగా ఉండి పడుకున్నాను, నేను చెప్పలేదు, మీరు ఎప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారా అన్న. వస్తాను. 9ంటికి వచ్చాడు. 9ంటికి వస్తే ఏమిటన్న, పార్టీలో చేర్చుకోమని అడగటానికి వచ్చాను మిమ్మల్ని. ఎవరెవరు వచ్చారు మీతో ఆయనతో పాటు? ఆయన పక్కనే అతని పేరేంది, మాదాసు గంగాధరం చంద్రబాబు నాయుడు కలిసి మీ దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతామని చేర్చుకోమని అడిగారు. అవునా కదా? అవును. అవునా కాదా అన్నట్టు మీరు చదివారనమాట. ఏమి అడిగారు. అడిగితే మీ మామగారిని ముఖ్యమంత్రి చేసాం కదా, పార్టీ ప్రెసిడెంటు, మళ్ళీ నన్ను ఎందుకు దించుతో ఇందులోకి, ఆయనే అడిగి కలిసి మరి చేసుకొని చెప్పాను. అంటే ఈ గడపెట్ట దొక్కాడు అన్నవాడు, సినిమా రౌడీవాడు, వాడు పెద్ద నీ గడపెట్ట దొక్కాడు వాడు, అసలు నీకేంటి, నీ మాటల క్యారెక్టర్ ఏంటి, వాడేంటి, వాడు నీ దగ్గరికి ఎట్ట వచ్చాడు అసలు అని చెప్పి వాడు ఇష్టం వచ్చిన ఏమిటో వాళ్ళకి 10 లక్షలు కట్నం మాట్లాడుకున్నట్ట, ఏదో డొక్కు కారు పంపాడట, ఓ 2 లక్షలు ఎక్కడో ఇచ్చాట, షేర్లు ఏవి ఇచ్చాట, ఇట్లా పిచ్చి పిచ్చి బూతులు అనేది ఇచ్చాడు. చంద్రబాబు గారు నేను ఇప్పుడు గారు అంటున్నాను, అరే నువ్వు ఈ మాటలన్నీ నేనన్నానని చెప్పి రామారావు చెప్తే నా పని ఏం కావాలి అని అన్నాను. నువ్వు అన్నావు ఇవన్నీ, సాక్ష్యం వాడు ఉన్నాడు, ఇవన్నీ నేనే అన్నానని మీ మామకు చెప్తే నేనేం కావాలి? ఇది మీ ఫ్యామిలీ అఫైర్, రాజకీయాలకు సంబంధించింది కాదు, అది మీరు చూసుకోండి. నా వరకు సంబంధించింది ఏమిటంటే, నువ్వు పార్టీలో చేస్తానని వచ్చావు నా దగ్గరికి, మామను ప్రెసిడెంట్ చేసావు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పాను, అంతవరకే. లేచాడు. లేచి ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు. ప్లేడర్గా ఏదో పావలా బాడ చేసుకుని కట్టుకుని ఇల్లు అయ్యా, అంతేగాని కన్నాలు వేసినవి కాదు అని చెప్పాను. నేను తాతా బిర్లా అంతా అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తానన్నా అన్నాడు. అంటే డబ్బు సంపాదిస్తానుక రాజకీయాల్లోకి వచ్చేదాను. మరి డబ్బు లేకపోతే ఎట్లా, డబ్బుతోనేగా రాజకీయం అన్నాడు. పోయాడు. నేను 10 నిమిషాలు లేటుగా పోయా మీటింగ్. వెళ్ళాడు కూడా రామారావు గారు. అప్పటికే మహానుభావులు గౌతుల గారిని పార్టీలో చేర్చుకోకపోతే ఎలా, మహానుభావులు అల్లుడు గారు చంద్రబాబుని చేర్చుకోకపోతే ఎలా, అలా ఏవో 5-6 పేర్లు చెప్పి ఎమ్మెల్యేలు ఓ అని కేకలు అన్నమాట. నేను వెళ్ళేటప్పటికి ఈ శ్రీనివాసరెడ్డి అని ఒకడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, రామారావు గారు నా శత్రువులను చేర్చుకున్నా సంతకం పెడతా, జనార్దన్ రెడ్డి గారిని చేర్చుకున్నా సంతకం పెడతా అని ఉపన్యాసం చెప్తే కూర్చుని నేను వెళ్ళి కూర్చుని, బెదడ పాపిరెడ్డి గారు వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి లేదయ్యా అన్నాడు. ఏమిటి అసలు విషయం ఏంటో నాకు తెలియదు, ఏమిటి అలా మాట్లాడుతున్నావు అన్న. ఏం లేదు, కమ్మ రాజ్యం కమ్మగా ఉంది అన్నాడు బెదడ పాపిరెడ్డి. రామారావు కూర్చుని ఉన్నాడు. ఏంటి కమ్మరాజ్యం కమ్మగా ఉందంటే ఉన్న మీనింగ్ ఏంటి అంటే క్యాస్ట్ పరంగా యాస్పర్ చేశాడు, క్యాస్ట్ చేశాడు. కమ్మ రాజ్యం, కమ్మ అసలు కదా, నేను కమ్మ ఆయన కమ్మ కదా, కమ్మ రాజ్యం కమ్మగా ఉంది. దెర్ ఈజ్ ఏ డీప్ మీనింగ్ అట్ ది సేమ్ టైమ్ ఏ జోక్ అట్లా అన్నాడు. సరే నా కళ పండింది, నా ఉపన్యాసం, నాకెందుకు ఇదంతా, నేను మంత్రి వద్దో అని చెప్తే నా దుంప తెంచి నా మంత్రి పేరేసింది, నన్ను నానా అవస్థ పెడుతున్నాడు రామారావు. నాకెందుకు మంత్రి ఇప్పుడు రిజైన్ చేసేస్తా, ఎవరికన్నా యంగ్స్టర్స్కి ఇచ్చుకొని తీసుకోండి. ఎందుకంటే కొత్తవాడిని ఏమన్నా పార్టీలో తీసుకుంటే ఆ జిల్లాలో ఉన్న పెద్దల్ని, ఆ కార్యకర్తల్ని, అక్కడ గెలిచిన పెద్ద మనిషిని పిలిచి మాట్లాడి కన్విన్స్ చేసి చేర్చుకోవాలా, అంతేగాని డైరెక్ట్గా చేర్చుకోకూడదు. ఏదైనా కమిటీ వేసి చూద్దాంలే అని చెప్పాను అన్నాను. రామారావు గారు ఏం పని లేదు, భయపడిపోయాడు. భయపడిపోయి బ్రదర్ ఈ విషయాలు నువ్వు చూసుకో, నాకు ఆఫీసులో పని ఉంది పోతున్నాను వెళ్ళిపోయాడు.
నేను ఆ రోజుని మీరు అనుకున్న వెన్నుపోటు అన్నారే, అలాంటి దుర్బుద్ధి నాలో ఏదైనా ఉన్నడితే ఎమ్మెల్యేలని ఏం బాగాలేదయ్యా అతని పరిపాలన పదండి అంటే మొత్తం అంతా వదిలేసి రామారావు అనేవాడిని ఎత్తే మేడ మీద కింద పారేసేవాడు. అలాంటి సిచ్యువేషన్. దాన్ని కంట్రోల్ చేసి ఉపన్యాసం ఇచ్చి వాళ్ళ మాట్లాడినిచ్చి వాళ్ళ గాలి అంతా తీసేసినాక నేను లేటుగా 3ంటికి భోజనానికి వస్తున్నాను మా ఇంటికి. ఇక్కడే ఉండేది అప్పుడు కూడా మా ఇల్లు. ఆయన కొడుకు ఇల్లు కడుతూను ఎదురొచ్చాడు. ఆయన ఆఫీసుకు పోలే ఏం పోలే, కొడుకు ఇల్లుకు పోయాడు. బ్రదర్ కారాపు అన్నాడు. అప్పుడు మాకు ఈ సెక్యూరిటీలు ఇవన్నీ ఉండేవి. కారాపు ఆపిన. ఏమిటన్నా అన్న, ఏంటి ఇంతసేపు వాళ్ళని ఉపన్యాసాలు అయినవి ఇస్తావా? ఇంతసేపు వాళ్ళంతా మన ఇద్దరిని తిట్టడానికి అవకాశం ఇస్తావా? వాళ్ళు నా కాళ్ళు చెప్పులు, నా కాళ్ళు చెప్పోడు. ఎవరు వాళ్ళు? రామారావు. నా కాలు చెప్పు. వాళ్ళేంటి వాళ్ళ గురించి అంతసేపు వాళ్ళ ఉపన్యాసాలు ఏమిటి, మనం తిట్టినటువంటి నువ్వు? నేను హౌస్ని డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెడతాను. అచ్చగా నా ఫ్యాన్లో ఎవరినో తెచ్చుకుంటాను. నా వాళ్ళు ఏంటి వీళ్ళంతా ఎందుకు నాకు అని చెప్పని చాలా ఈ లాస్ట్ హిజ్ బ్యాలెన్స్ అలా అనేసాడు. వాళ్ళు నిన్నటిదాకా ఏం కాదు, వాళ్ళు శాసనసభ్యులు, ప్రభుత్వంలో పార్టిసిపేట్స్. అలా మాట్లాడకూడదు. ఇక్కడంటే అన్నావు, ఎక్కడ అనబాకు. ఏంటి బ్రదర్ నువ్వు కూడాను నన్ను ఏం చేస్తావమంటావు అని బొచ్చు బీక్కున్నాడు. బొచ్చు బీక్కుని నా కుమార్తె ప్రసవించనంట ఎందుకు వాడిని పార్టీలో చేర్చుకోకపోతే. ఆ కుమార్తె హస్బెండే చంద్రబాబు. వాడిని పార్టీలో చేర్చుకోకపోతే నాకు ప్రసవించనంట. దానికి దీనికి సంబంధం ఏంటి? ఇట్స్ ఏ ప్రైవేట్ అఫేర్. అదే సొంత వ్యవహారాలు. ఈ పబ్లిక్ వ్యవహారం. ఇది పబ్లిక్ వ్యవహారంలో ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు. వాళ్ళకెందుకు ఈ విషయాలు? ఆడవాళ్ళకి నువ్వెందుకు అందులో దాన్ని పట్టించుకుంటున్నావు? బాగాలేదు. రేపు పొద్దున మనం బెంగళూరు పోతున్నాం కదా, ప్లేన్లో మాట్లాడతానులే, నేను చెప్తాను అన్ని విషయాలు, కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ల్యాండ్ ఫోను, పోలీస్ ఆయన ఫోన్ ఎత్తుకొచ్చి నాకు రామారావు గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతాం తలకాయ నొప్పి అని చెప్పి అంటే మళ్ళీ అయ్యే బూతులు. వాడు చెప్పు, కాలు, తొక్క, తోలు, ఎవడో గాడిద కొడుకు, ఎవడో లోఫరు, ఎమ్మెల్యేలను బూతులు తిట్టడం, ఇట్లా నానా బీభత్సం చేసి ఎమ్మెల్యేలు ఆవేళ చెప్పింది మంచి సలహా, ఇతను పెట్టొద్దు ప్రెసిడెంట్గా అని చెప్పి బతిమాలారు వాళ్ళు. నేనే తప్పు చేశాను, నా తప్పు నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు కొండ కింద చెయ్యి పెట్టినట్టు నా పని. 1.5 రోజులు కొండ కింద. నేను బాగా ఉపన్యాసం ఇస్తున్నాను ఫైనాన్స్ బడ్జెట్ మీదని అనేవాడు చెప్తే సెక్రటేరియట్లో కూర్చునేవాడు, వచ్చేవాడు కదా అసెంబ్లీకి. ఆయన ఉపన్యాసం ఇస్తే మనం వింటే అట్లా తక్కువైపోతాం మనం అని చెప్పి. కనుక అట్లా ప్రతిదీ అట్లా గ్యాప్ డెవలప్ చేసుకుంటూ వచ్చేసి ఆ సందర్భంలో ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళే శాసనసభ్యులయ్యారు కొంతమంది. ఆయన పార్టీ ప్రెసిడెంట్ వద్దు, ఆయనకి తెలియదు అన్నవాళ్ళు. వీళ్ళు అంతా కలిసి ఇదంతా పెట్టి నీ మూలాను కదయా మేము వచ్చింది, లేకపోతే సినిమా యాక్టర్ పార్టీ పెడితే వస్తామా ఎక్కడన్నాను, ఎందుకు వస్తాము, మీ వలన కదా వచ్చింది అని చెప్పని నన్ను దెప్పి పొడిచి మందొడ్లో కూర్చుని ఇక్కడే ఆడు కేకలేస్తూ తిట్టుకుంటూ కూర్చుంటూ సంతకాలు పెట్టారు. నేను ఎవరిని సంతకాలు పెట్టుకోవాలా? రామారావుని తీసేయమని మేము చెప్పాలా? రామారావును తీసేసి మాకు ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పాలా? రామారావుకి మేము బలం ఇవ్వట్లే, మాది విత్డ్రా చేసుకున్నాం. అంటే ఈ కుట్ర వెనుక మీరు, ఇందిరాగాంధీ, అప్పటి గవర్నర్ రామ్లాల్ పాత్ర కూడా చాలా ఉంది అంటూ ఉంటారు అందరూ. ఇప్పుడు మీకు నేను ఒక్క మాట చెప్పాను. ఆయన నన్ను వచ్చి స్వేరింగ్ ఇన్ చేయమన్నప్పుడు మీరు వెళ్ళి టైం పెట్టుకొని బ్రాహ్మణుడు పిలిచి కలిసి పెట్టుకోండి. టైం పెట్టుకుని వెళ్ళా 12:30కి. ఆ పెట్టుకుని వెళ్ళే ముందు నాకు కాదండి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం, నాకు వద్దని చెప్పి, మేము ముఖ్యమంత్రికి రాలేదు అని చెప్పి. ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని చెప్పి. నాతో ఇందిరాగాంధీ ఎప్పుడు మాట్లాడలా, ఢిల్లీ వాళ్ళు ఎవరు మాట్లాడలా. ఆన్ ది అదర్ హ్యాండ్ నరసింహరావు గారు నాకు వ్యతిరేకం. కనుక నేను ఇందిరాగాంధీతో కుట్ర పన్నాను అనేది
అది ఆ సందర్భం. ఇట్ ఈస్ ట్రూ. ఇందిరాగాంధీ నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చింది ఆమె. మా ఇంటికి వచ్చింది. చీఫ్ మినిస్టర్ని అందరూ బయట కూర్చోబెట్టి ఆయన నాతో మాట్లాడారు. నేను ఢిల్లీ నుంచి వస్తుంటే ఆమె ప్లేన్లో ఎక్కించుకుని నన్ను తీసుకొచ్చింది హైదరాబాద్. ఇలాంటి సన్నిహితం ఉంది. కానీ నాకు ఇట్లా చేయమని కానీ ఇలా చేస్తే మంచిదని చెప్పి కానీ నాకు ఆమె ఎప్పుడు చెప్పరు. గవర్నరు ఆమె ఏమి మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మీరన్నది ఎప్పుడు జరిగిందంటే నరసింహారావు గారు ఆ గవర్నర్ పేంటే కృష్ణకాంత్కి చెప్పి చంద్రబాబుకి ఇవ్వమని రామారావుని తీసేయమని చెప్పాడు. అందుకోసమే కృష్ణకాంత్ నీకు అంత హెల్ప్ చేశా కదా, నాకు ప్రెసిడెంట్గా నువ్వు రికమెండ్ చేయమని చెప్పి చీఫ్ మినిస్టర్ ఇంటికి వచ్చి 4 సార్లు వచ్చి అడుక్కున్నాడు. ఇక్కడ వాజ్పేయికి రికమెండ్ చేయమని చెప్పాను. వాళ్ళకి అలాంటిది ఉంది, నాకు లేదు. నాకు అలాంటిది ఏమి లేదు. నేను ఎప్పుడు నేను అడగటం కానీ ఆమె నాకు చెప్పటం కానీ చేయమంటాం. అప్పటికి మీకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ఉంది, ఖచ్చితంగా సంతకాలు చేశారు. మీరు అట్లాగా దట్ ఈజ్ అన్ మైండ్ గేమ్ అండి. ఇది 10 మంది ఉన్నారంటే ఒక 10 మంది వస్తారు. ఇప్పుడు వాస్తవానికి దీని పేరేంది, వైస్రాయ్ హోటల్ 13 అక్కడ ఉంది. ఎట్లా నీకెట్ట తెలుసు? వెంకటేశ్వరరావు గారు ఒక రోజున భోజనాన్ని పిలిచాను, వచ్చాడు, చెప్పాడు. నన్ను అంతా వెళ్ళమన్నారు, వెళ్ళాను. వెళ్ళి చూస్తే 13 ఉన్నారు. ఈ 13 ఇదేంటి 13 ఉన్నారు, నువ్వేది ఈ పని చేస్తున్నావు? నేను రామోజీ దగ్గరికి వెళ్ళాను. ఎవరు వెళ్ళారు రామోజీ? వెంకటేశ్వరరావు. పెడితే నీకు తెలియదులే, పో నువ్వు పో అని. ఇట్ వాజ్ మైండ్ గేమ్. పేపర్ ఉంది, మైండ్ గేమ్ పేజెస్ అది పెట్టాడు. సంతకాలు కూడా చూడలే గవర్నరు. ఎవరైనా వెరిఫై కూడా చేసుకోకుండా ఢిల్లీ నుంచి ఆయన నరసింహారావు గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. తంతు పాలిటికల్లో ఇదో గేమ్. వెన్నుపోటు పొడిచి మీరు ఫెయిల్ అయ్యారు, ఆయన సక్సెస్ అయ్యారు. కారణం ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు సక్సెస్ అవ్వడానికి మీరు ఫెయిల్ అవ్వడానికి దానికి కారణం ఏంటి? మేము తిరుగుబాటు చేసాం. వెన్నుపోటు అతను ఎట్లా చేశాడంటే, ఫ్యామిలీ అంతా ఆయన డబ్బు తిని, ఫ్యామిలీ అంతా ఆయన మూలాన మంచిగా ఉండి, ఆయన భార్య చనిపోయినాక పెరాలిటిక్ స్ట్రోక్ వస్తే వీళ్ళు వెళ్ళి ఎవరూ చూడలేదు, మందు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ లక్ష్మీ పార్వతి అనే ఆమె ప్రవేశం చేసి, అది ఎందుకు చేసిందో ఏమిటో ఆ విషయాలు నాకు తెలియదు, ఆమెకి సపర్యలన్నీ చేశాడు. ఆయనకి చేసి ఆమెను అతను తీసుకెళ్ళి అతను ఎత్తుకు తీసుకెళ్ళి హాస్పిటల్లో జరిపించి బాగు చేయించుకుని తెచ్చుకుంది. ఆయనకి ఆ అభిమానం చేత ఆమెతో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వీళ్ళకి ఏమైపోయిందంటే అప్పటికి ఫ్యామిలీ అంతా ఏకం చేశాడు చంద్రబాబు. చేసి మనకు అయిపోయింది, రాజ్యం పోయింది, మన పదవి పోయింది, అన్నీ పోనీ, ఇంకేం లేదు, మనకేం మిగలలేదు. ఆమెకి ముఖ్యమంత్రి చేసేస్తున్నాడు. ఆడవాడు ముఖ్యమంత్రి అయితే మంచిదని చెప్పి అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు కనుక మనం లాభం లేదు అని ఆపోజిట్గా ఉన్నాళ్ళు కూడా కలిపేసి ఒక సెక్షన్ చేసి ఫ్యామిలీని తన వెనకాల పెట్టుకుని, ఏ ఫ్యామిలీ అయితే రామారావుని ఇగ్నోర్ చేసి భోజనం పెట్టకుండా, బట్టలు మార్చకుండా, బట్టలు ఉతకకుండా చేసిన ఫ్యామిలీని ఏకం చేసి చంద్రబాబు తన కోరికను నెరవేర్చుకున్నాడు. అదే తప్పు, ఇదే తప్పు. మేము తిరుగుబాటు చేసాం. మొట్టమొదటి నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు, మొట్టమొదటి నుంచి పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళే తిరుగుబాటు, ఇతను వద్దు, ఇతని వల్ల కాదు, ఇతని వల్ల న్యూసెస్ మనకి అని చెప్పి అదే ఎమ్మెల్యేలు అదే వాళ్ళు కంటిన్యూతో వచ్చారు. కనుక మరి మీరెందుకు మారారు అంటే ఐ హ్యావ్ టు హెడ్ ది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక మూవీ తీస్తున్నారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అని. బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తీస్తున్నారు, కథానాయకుడు అని. కథానాయకుడు సినిమాలో మీరు విలన్గా కనిపించబోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. సో మిమ్మల్ని విలన్గా చూపిస్తే కథానాయకుడు సినిమాలో మీరేం చేయబోతున్నారు? నేను బ్లేడర్లో సంప్రదించాను. ఏమిటి బ్రతికున్న వాళ్ళ మీద సినిమా తీసేటప్పుడు వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ సినిమాలు అవి తీస్తే ఊరుకూరు ఆగిపోతాయి. రీసెంట్లీ థాకరు మీద సినిమా తీశారు బాంబేలో. తీస్తే ఎవరో పోయి కంప్లైంట్ చేస్తే ఆపేశారు, తీరే సెన్సార్ బోర్డు వాళ్ళు. కనుక నా ప్లేడర్లు ఆ పని మీద ఉన్నారు.
నా ప్లేటర్లకు అప్పచెప్పేసి అది నేను ప్లేటర్నైనా 40 ఏళ్ళు అయిపోయింది వదిలేసి ఇప్పుడు ఎందుకు నాకెందుకు అని వాళ్ళని మీరు ఆ పని చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఏ సలహా చెప్తే ఆ సలహా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక ట్వీట్ చేశాడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటుదారుడు, అలాగే ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త అంటూ ఒక ట్వీట్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? తప్పు. ఆయన మా ఫ్యామిలీ హిస్టరీ తెలియదు, మా హిస్టరీ తెలియదు. నా కుమారుడు మనోహర్ అనే ఆయన స్పీకర్గా ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఆయన పర్ఫార్మెన్స్ చూసి ది బెస్ట్ స్పీకర్ అని చెప్పాను అన్న. నాకు నవ్వు వస్తుంది. నేను ఢిల్లీ వెడితే అరే మనోహర్గా బాపా ఆయరే అన్నారు నన్ను. అరే నీ మనోహర్గా నాదెండ్ల భాస్కర్రావును వచ్చి మనోహర్గా బాపా ఆయరే అని చెప్పన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు వెళ్ళబోతుంటే. మనోహర్ మీకెట్టో తెలిసే హై టెలివిజన్లో చూసిన బెహతరీన్ ఆద్మీ హై, బహుత్ అచ్చా ఆద్మీ హై, షరీఫ్ ఆద్మీ హై అంటూ మొదలెట్టాడు. ఇంకోడు ఎవడో ఇంగ్లీష్లో వెరీ పాలిష్డ్ బాయ్ అన్నాడు ఇంకోడు. కనుక వాడు హీ హ్యాడ్ హిజ్ ఓన్ గుడ్ నేమ్ ఆన్ హిజ్ ఓన్. నేను చేసింది ఏం లేదు. వాస్తవానికి ఆ ట్వీట్ చూస్తే మీకేం అనిపించలేదా? నాకేమనిపించిందంటే పిచ్చి మనిషి అతనికి తెలియదు, మా సంగతి తెలియక అన్నాడు, తెలివి తక్కువగా పొరపాటు సరి చేసుకుంటాడేమో అని అనుకున్నా. అంతేగాని మేమే వ్యతిరేకంగా విషభావం మాకు ఏముండదు ఆయన మీద. మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రిటైర్మెంట్ ఏజ్ పెంచడం కావచ్చు, 10th క్లాస్కి గ్రేస్ మార్కుల విషయం కావచ్చు. సో అవి ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు, నాదెండ్ల భాస్కర్రావు ఇచ్చిన గ్రేస్ మార్కులతో మేము పాస్ అయ్యాము అని. సో అవి వింటుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? కారణం ఏంటంటే ఆ రోజుకి ఈ కంప్యూటర్స్ అంతా ఓగ్గులోకి రాలా. కంప్యూటర్స్ దీంట్లో క్యాలిక్యులేట్ చేసిన వల్ల మేము ఫెయిల్ అయ్యాము అని పేరెంట్స్ అంతా వచ్చి నా దగ్గర రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేస్తే ఏమండి చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు మరి జరిగింది అంటే, కొంచెం కొత్త మెషిన్స్ కదండి పిల్లలు చెడగొట్టారు అన్న. అయితే మరి ఏదైనా ఒక 5 మార్కులు ఇస్తే సర్దుకుంటావా, మరి పై క్లాసుల్లో రూములు అయ్యే ఉన్నాయా అది చూసుకుని నాకు చెప్పండి అంటే, వచ్చి ఆయన 5 కాదండి 3 ఇస్తే బాగుంటుంది, 3 ఇస్తే చదువుకోగలవా అన్నాడు. లేదులే 5 చేయండి, 5 చేయండి. మరి తల్లిదండ్రులు గోల పెడుతున్నారు, 5 చేయండి అని చెప్పాను. చెప్తే వెంటనే ఆర్డర్ ఇంప్లిమెంట్. అట్లాగే రామారావు గారు మాత్ర మహామాత్ర అని ఏదో పెట్టాడు ఈ ఆఫీసర్ నేర్పిస్తూ తినడానికి. ఎవరో రెడ్డి గారిని ఎవరో వేశాడు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన పిలిచాను చీఫ్ మినిస్టర్ అయినా, ఎందుకయ్యా ఆఫీసర్లు నేర్పిస్తుంటాను, నీకు గౌరవంగా లక్షణంగా పెద్ద రెడ్డి గారి నువ్వు వరంగల్ నుంచి మంచి ఐఏఎస్ ఆఫీసరు మంచి పేరు తెచ్చుకున్నావు, రిటైర్ అయ్యా, ఈ చెత్త ఎందుకయ్యా, చచ్చా తీసేస్తున్నాను అయ్యా అని చెప్పి 2 అక్కడ పేపర్ల ముందే 2 తీసి పారేసి ఆ మాత్ర ఏమి ఉండదు. ఇక నేను చేయాల్సింది ఏంటి, ఆఫీసర్స్కి 53ది 55 చేయటం. 53ది 55 చేయడానికి చెన్నారెడ్డి గారి దగ్గర నేను కారకుండా సంతకం చేశాను. నేను చెప్పాను రామారావు గారు, చెన్నారెడ్డి లంచాలు తిని పెంచాడు భాస్కర్ అన్నాడు. చాలా తప్పండి, మీకు ఆయన సంగతి తెలియకపోతే తెలియదని. ఈ ఇన్సిడెంట్లో కడమ విషయాలు నాకు తెలియదు, నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా. నేను కూడా ఉన్నాను, సంతకం చేశాను. 55 ఎవరిస్తారు, ఏ ఆఫీసర్లు ఇస్తారు డబ్బు? వాళ్ళంతా ఏంటి పాపం హ్యాండ్ టు మౌత్ బిజినెస్ పీపుల్ యంగ్ ఆఫీసర్స్ ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇలాంటి మాటలు, దౌర్భాగ్య మాటలు? లేదండి నేను అందులో సంతకం చేశాను, ఇందులో సంతకం చేయను అన్నాను, తగ్గించడానికి సంతకం చేయను అన్నాను. అంటే మీరు సంతకం చేయబోయండి, మిగిలిన వాళ్ళు చేస్తారు, నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇంప్లిమెంట్ చేశాడు. నన్ను పోయి ఊళ్ళమ్మటే ప్రచారం చేయమన్నాడు. నేను బానన్నా ఇవే తగులు ఆయనకి నాకు, నేను బానన్నా. ఎన్టీఆర్ కూడా చాలా మంచి పనులు చేశారు. వాడు మండల వ్యవస్థ తీసుకురావడం కావచ్చు, తెలంగాణలో ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలించడం కావచ్చు. అవునంటారా కాదంటారా? పటేల్ పట్వారీ దాంట్లో కొంత నా మనసు ఇదేంది, కానీ ఆంధ్రలో మునసబు కరణాలు తీసేసిన వల్ల చాలా నష్టపోయింది గవర్నమెంట్, చాలా నష్టపోయింది. ఆఫీసర్లు ఏజ్ తగ్గించడం ఒకటి, మునసబు కరణాలు తీసేయటం వల్ల ఒకటి,
ఈ మాత్రలు పెట్టడం ఒకటి నేను పూర్తిగా వ్యతిరేకం. అపోజ్ చేశాను, వినలేదు. దీని మీద ఆఫీసర్స్ అంతా సుప్రీంకోర్టు పోయినారు. సుప్రీంకోర్టులో చిన్నపరెడ్డి గారు ఉన్నాడు జడ్జి, ఆయన దగ్గరికి వెళ్ళింది. అక్కడ తప్పుడు అఫిడవిట్ వేసాడు ఈయన. ఇది నాకేం తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్ పంపిస్తే నేను సంతకం చేశాను. ఫైనాన్స్ మినిస్టర్ అసలు చేస్తాడు, పాలసీ మ్యాటర్ చీఫ్ మినిస్టర్ నువ్వైతే నో అని చెప్పి వాళ్ళందరికీ ఆ గ్యాప్ డబ్బంతా ఇప్పించేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేసేసాడు. ఆఫీసర్స్ పోయిన వాళ్ళంతా బతికిపోయారు. వాళ్ళంతా దండాలు పెట్టుకుంటుంటారు ఈ రోజుకి నన్ను. కనుక నేను చేసిన కార్యక్రమాలు అన్నీ మరుగున పడిపోయి, నేను చేసిన పనులన్నీ మరుగున పడిపోయి. నాదెండ్ల భాస్కర్ రావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కానీ తెలిసింది వెన్నుపోటుదారుడు నాదెండ్ల భాస్కర్ రావు అని బాగా ప్రొజెక్ట్ అయ్యారు మీరు. ఎందుకని అలా ప్రొజెక్ట్ అయ్యారు? చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, వెన్నుపోటు వచ్చిన తర్వాత ఉన్నాడు ఆయన, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్స్. ఐఎమ్ ది విక్టిమ్ అండ్ మంచి చేసి చెడ్డవాడిని అయ్యాను. ఏ కమ్మాస్ అయితే ఎప్పుడు చీఫ్ మినిస్టర్ కానాళ్ళని కమ్మాని చీఫ్ మినిస్టర్ చేశానో ఆ కమ్మాసే నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించారు. అది నా దురదృష్టం, అంతే. అదంతా చూస్తే, అదంతా వింటే ఏం అనిపించలేదా? అంటే భారతంలోనూ వాటిల్లో కథల్లో చదివినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి. ఎందుకంటే మంచిని చెడుగాను, చెడును మంచిగాను ఈ పత్రికలు అనేవి ఆ రోజున ఆ విధంగా సృష్టించి ప్రజల్లోకి విషప్రచారం చేశారు నా మీద. కానీ ఆ విషప్రచారం ఎలా దాన్ని ఎదుర్కోవాలనేది నేను మధ్యలో పత్రికలను పిలిచినా కూడా చీఫ్ మినిస్టర్ గారు వద్దంటున్నాడండి, మీ దగ్గరికి వెళ్ళొద్దంటున్నాడని కబురు చేశారు పత్రికలు కొంతమంది. అంత దూరం పోయింది. ఆ రోజుల్లో మీరు మానసిక సంఘర్షణకి లోనయ్యారా? లేదు. నేను ఎందుకంటే తప్పు చేశాను, పశ్చాత్తాపడ్డారా? ఏమన్నా తప్పు చేశాను, వెన్నుపోటు చేయలేదుగా, తిరుగుబాటు చేయడం నేను చేయలేదుగా. నేను తప్పు చేసినాడనైతే ఇలాగా ఉండను. నేను తప్పు చేసినాడనైతే ఇంత ఆరోగ్యంగా కూడా ఉండను. నేను తప్పు చేసినాడనైతే మరి ఇలా మీ ముందు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు. సత్యము ధర్మము రెండింటి మీదే ఆధారపడి బ్రతుకుతున్నాను. అవి రెండే నన్ను నిలబెట్టాయి, అయ్యే కాపాడుతాయి. అదే భగవంతుడు. ఏ భగవంతుడైతే నన్ను ఆ విధంగా అల్లరి చేయించాడో ఆ భగవంతుడే నన్ను మళ్ళీ మంచి పొజిషన్లో చక్కగా తీసుకొచ్చి పెడతాడు. సో రాజకీయాల్లో వెన్నుపోటు ఇన్సిడెంట్ తర్వాత మీరు 30 days 31 days మాత్రమే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత మీరు ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. రానివ్వలేదే మీరు? ఎన్నిసార్లు పిలిచినా ఎవడు రాలేదే. ఇప్పుడు రోజు 10 రోజుల నుంచి టీవీలంతా ఇళ్ళంతా నిండిపోతున్నాయి. ఎవరు నేను పిలిచానా? ఎవరో ఒకళ్ళిద్దరిని మంచిదని చెప్పి అడిగితే రమ్మనమంటమే కానీ పిలిచానా? కనుక ఆ భగవత్ ప్రేరితం అది. ఆ భగవత్ ప్రేరితం ఆ విధంగా మన మీద యాంటీగా వచ్చింది. ఆ గ్రహాల యొక్క శక్తి ఆ విధంగా చేసింది. మళ్ళీ ఈ గ్రహాల యొక్క శక్తి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ రోజుల్లో విజయవాడకి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మీ ఇన్సిడెంట్ తర్వాత ఒక 3-4 years తర్వాత విజయవాడలో వంగవీటి రంగా మర్డర్ జరిగింది. రాష్ట్రం అప్పట్లో అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు ఏమనిపించింది మీకు? అది అయిపోయిన దాని గురించి చెప్పడం మంచిదా? అది కేవలం ఎందుకంటే అంటే మీరు అదే కాన్స్టిట్యున్సీకి మీరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. నేను ఆ రోజు ముందు ఉన్నారు మీరు. నేను అక్కడ ఉన్న రోజునే ఆ సంఘటన జరిగింది. అది కూడా మీకు చెప్తున్నా. కెనాల్ గెస్ట్ హౌస్లో పడుకున్నాను. నేను పడుకునుంటే రంగారావు అంత ముందు రోజు కాకాని వెంకటరత్నం గారిది ఏదో వర్ధంతో ఏదో ఉంది, లేకపోతే ఆ సంస్మరణ దినమో. అక్కడ నేను వెళ్ళాను. ఇతను కనపడ్డాడు రంగడు. అన్నా నేను శిబిరంలో కూర్చున్నాను, ఒకసారి విజిట్ చేయని అడిగాడు. వస్తాను లేవయ్యా, కొంచెం బతకం ఉంది, వాడు పండుకుంటాను, రేపు పొద్దున వస్తానులే అన్న. నేను వెళ్ళి పండుకున్న అది దీంట్లో కెనాల్ గెస్ట్ హౌస్ ఉండేది. ఇప్పుడు పోయింది. ఆ కెనాల్ గెస్ట్ హౌస్కి అంతా 100-200 గజాల దూరంలోనే ఉంది శిబిరం. నేను పండుకుంటే మా పెద్దవాడు కూడా నా దగ్గర ఉన్నాడు. డామ్ డామ్ అని ఏదో మోగింది. కొంచెం తత్తరపడి లేచి ఏంటి అని చెప్పి లేచి వాకిట్లోకి వచ్చి సెంట్రీని ఏమిటయ్యా ఏదో పెద్ద సౌండ్ వచ్చింది అని చెప్పి, మీకెందుకు సార్ పడుకోండి ఏదో గోల ఏదో నడుస్తుంది పడుకోండి. నేను మామూలుగా పడుకుంటే నాకు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఫోన్ చేసి రంగారావుని చంపేశారు,
మీరు ఎక్కడెందుకు లేనిపోయింది ఆ గెస్ట్ హౌస్లో అక్కడ నాన్న అల్లరి చేస్తారు పిల్లలంతా వచ్చి ఎక్కడికన్నా షిఫ్ట్ కాండి అని చెప్పి అనిపోయా ఏం నేను నాకేం సంబంధం అది అని చెప్పి నేను అలాగే ఉన్నా గడ్డ చేసుకుని కారు పెట్టండి వెళదామని ఊరు పోవటానికి పెట్టండి నేను ఆ బెంచ్ సర్కిల్కి వెళ్ళేటప్పుడు నా కారు ఆపారు ఆపి పిల్లలంతా డబ్బాలు గిబ్బాలు అడ్డం పెట్టారు కారు పోవడానికి వీల్లేదు అద్దం దించాను అద్దం ఎవరెవరే నాదిలో భాస్కరరావు అని అన్నం చంపేశారన్నా అని పిల్లలంతా ఏడిచి గోల పెట్టి మొనాడారా నాదల భాస్కర్ వదిలేండి అని చెప్పని వదిలేసి నేను చూశాను ఇదంతా నానాలరా ఇటు లోపల ఉందని ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి సాయంత్రానికి కారు వేసుకుని మా ఊరు పోయాను అదంతా తగలేశారు గోల పెట్టారు అక్కడ ఏంటంటే కాపు కమ్మ ఒక వెడ్జ్ క్రియేట్ చేశారు ఆ కాపు పిల్లగాడిని చంపేశారు కనుక కమ్మాళ్ళ షాపులను తగలేసి వాళ్ళంతా కొట్టుకు వచ్చారు చంపింది కూడా నాకు తెలుసు తర్వాత అన్ని విషయాలు తెలిసింది ఈ మర్డర్ ఎవరు చేయించారు ఈ మర్డర్ వెనక ఉన్న హస్తం ఎవరిదని ఏమైనా తెలుసా మీకు ఈ మర్డర్ చేయించిన వాళ్ళు ఇప్పుడు మేము అనుకున్న వాళ్ళేనండి ఎవరైనా కేసు కూడా అయిపోయింది పేర్లు చెప్తే చెప్పండి పర్లేదు పేర్లు ఈ వయసులో భయపడాల్సిన అవసరం ఉందంటారా అదేం లేదు చెప్పండి మరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను బట్ దే ఆర్ బిహైండ్ టీడీపీలో ముఖ్యులే దే ఆర్ బిహైండ్ చేయించారు అంటే వాళ్ళు ఏదో ఈ భూబొమ్మలు డ్రెస్సులు వేసుకొచ్చి భజన చేసుకున్నట్టుగా చేసుకుంటూ వచ్చి గొడవలు తీసుకొచ్చి నరికేశారని ఆ రోజు పొద్దున్న నాకు అక్కడ చెప్పారు నేను అక్కడే ఉన్నాను ఓహో ఇదే జరిగింది అని చెప్పని డీటెయిల్స్ అక్కడే చెప్పారు నాకు నేను కొత్తగా చెప్పేవి కాదు భూబొమ్మలు డ్రెస్సులు వేసుకొచ్చి చేయించారు వీళ్ళే చంపించేశారు అని చెప్పాను ఆడ అక్షరతో షాపులను తగలేశారు అది జరిగింది ఆస్ట్రాలజర్ నాగేశ్వర శాస్త్రి సంజయ్ గాంధీ చనిపోతాడని ముందే ప్రమాదం సంజయ్ గాంధీకి ఉందని ముందే మీకు చెప్పినట్లుగా మీరు బుక్లో రాశారు సో ఇందిరాగాంధీకి ఈ విషయాన్ని మీరు చెప్పారా ఆ రోజుల్లో ఇది ఎట్లా జరిగిందంటే ఇందిరాజీ పడిపోయింది పవర్ నుంచి మొరార్జీ దేశాయ్ గారు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు క్యాబినెట్లో నేను మంత్రిని యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టారు ఇక్కడ మన నాగార్జున సాగర్ దానికి యూత్కి దీని అందరికీ ఇన్ఛార్జిగా నన్ను పెట్టాడు చెన్నారెడ్డి గారు ఎందుకంటే సంజయ్ గాంధీ నేను చాలా బాగుండేవాడు రాజీవ్ గాంధీతో కంటే సంజయ్ గాంధీతో నేను బాగా ఉండేవాడు సంజయ్ గాంధీ నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు మరి సంజయ్ ఈ సెక్రటరీని వాడేసి వీడిని ఆజాద్ అనే వాటిలో ఉన్నాడు ఎప్పుడు వాడిని నా ఇంటికి పంపాడు నా ఇంట్లోనే పెట్టుకుని నేను సరే ఆ మీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తే ఎక్కడ పోదామని ఆమె వచ్చింది వచ్చే చెన్నారెడ్డి గారు నేను వెనకాల కూర్చుని ఆయన ముందు కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ చేసి తీసుకొస్తుంటే మధ్యలో చెన్నారెడ్డి గారికి ఆయన డయాబెటిక్ ఇది కదా ఒంటేలు పోవాల్సి వచ్చి ఆ కంది చెట్లోనే ఎక్కడో ఒంటేలు పోయాడు కారు ఆరిపినప్పుడు ఒక మాట చెప్పాను నేను ఆమె బాగుండదేమో ఆయన చీఫ్ మినిస్టర్ మరి నేను ఎవరో ఒక శాస్త్రి గారు ఉన్నారమ్మా మళ్ళీ మీరు ప్రధానమంత్రి అవుతారట మీరేమి ఆరోగ్యం అది చెడగొట్టుకోవద్దు ఆయన మిమ్మల్ని భర్త లేని మనిషి అని చెప్పి నందివర్ధన పువ్వుని యూజ్ చేస్తాడు మీరేం అనుకోవద్దు కనుక ఆయన అన్నీ చెప్తాడు నేను ఆయన మీద నాకు ఇమ్మెన్స్ నమ్మకం ఉంది మీరు తెప్పించమంటే తెప్పిస్తాను అని చెప్పి మీకు నమ్మకమా భాస్కర్జీ అంది నాకు పూర్తి విశ్వాసం అమ్మాయి అని మా ఊళ్ళ నుంచి కూడా నాకు అలవాటయ్యి కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అని బట్టి వాళ్ళు చెప్తారు అని చెప్పి పిలిపించు ఆ నైట్ కారు పంపించి అక్కడి నుంచి తెప్పించి నాగేశ్వర శాస్త్రి తెప్పిస్తే పొద్దున్నే చెన్నారెడ్డి గారు వచ్చే లోపల అవగొట్టాలి సరే పొద్దున్నే జాపేసు కూర్చున్నాడు ఆయన ఏదో బొమ్మలో వేసుకున్నాడు ఈయన పెద్ద కొడుకు ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడని ఏదో చెప్పాడు ఆమె ఎవరైనా మరి కన్న తల్లి కదా ఆమెకు ఒక్కసారి బెదిరిపోయింది అదేంటి అట్ట అంటున్నారు ఏం చేయాలి అంటే ఏదో ఏం చేయాలయ్యా అంటే మా ఏదో యంత్రం ఉందో యంత్రం ఇస్తాను పెట్టుకోమను బట్ జరుగుతుంది
ఈ మీ నందివర్ధన పువ్వు మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది. ఆమె ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. మీ నందివర్ధన పువ్వు ఒక 3 రోజులు జైల్లో పడుతుంది అన్నాడు. దానికి బాధపడింది. 3 రోజులు జైల్లో పడుతుంది, మీ నందివర్ధన పువ్వు మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పాడు. సరే ఇంకా ఏంటి చెప్పాలి, ఏమైనా ఎవరికాడ జాగ్రత్తగా ఉండటమే, అంతేగాని తప్పకుండా నేను అన్నయే జరుగుతాయి, కానీ దానికి రెమెడీస్ పనిచేస్తాయని నేను అనుకోను, కానీ రెమెడీస్ ఏవి చెప్తాము, ఇది తీసుకెళ్ళి పూజ చేసుకోమని చెప్పాను. అది పోయింది. ఆమె భయపడింది, కొడుకు చచ్చిపోతాడని. అది జరిగే పోయింది. అది పెద్ద కొడుకు బదులు చిన్న కొడుకు అయింది. అది పెద్ద కొడుకు అని చెప్పాడు. అది తర్వాత ఆ పంతులు గారు ఉన్నాడా అని అడిగింది ఒక రోజు కలిసినప్పుడు. అడిగి ఈవిడ రాజీవ్ గాంధీను ఈవిది నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది, చూపించి కాస్త చెప్పని. ఈవిడ తాగుడు కాయల చెడిపోయాడు, ఈవిడ పిచ్చి పనులు చేసి చెడిపోయాడు నాగేశ్వర శాస్త్రి. అందుకని మెడ్రాస్ పంపించి మెడ్రాస్లో నాడీలో చదివిస్తే రాజీవ్ గాంధీ ఫలానా నక్షత్రం వాకింగ్ టువర్డ్స్ ది వెస్ట్, సామ్రాజ్యం కటింగ్ అన్నాడు. ఈ మాట చెప్పాను ఆమెకు, సామ్రాజ్యం కటింగ్ అని వచ్చింది. ఇతను వెస్ట్కి నడిచిపోతున్నాడు అంటే ఎండ్ అనమాట. కనుక ఇది అమ్మాయి చెప్పింది అని చెప్పి ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకో 1-2 నెలలు నోటిఫికేషన్ వచ్చిన మొదటి వారంలోనో 2వ వారంలోనో కొంత పిక్చర్ వస్తుంది. అప్పుడు దాకా ఏం చెప్పలేము. చంద్రబాబు పనితీరుపై మీ కామెంట్ ఏమండి? 29 రాష్ట్రాలు, 29 ముఖ్యమంత్రులు, ఈయన 13 జిల్లాలకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు 600-900 జిల్లాలకి ప్రైమ్ మినిస్టర్. కంట్రీలో రోజు ప్రైమ్ మినిస్టర్ని తొడగొట్టడం, బూతులు తిట్టడం, ఇదేమైనా భావ్యమా చెప్పండి? ఇదేమైనా మంచిదా చెప్పండి? ఎంత నష్టం చేస్తున్నాడు ప్రజలకు దీనివల్ల? అసలే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. మనకు అక్కడ హైదరాబాద్ సిటీ లాంటి సిటీ లేదు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉందంటే 1,00,000 కోట్ల డబ్బు వస్తుంది. ఇది తీసుకెళ్ళి ఈయన 10 జిల్లాలు పెంచుకుంటాడు. నీకు అక్కడ ఏముంది? ఏమీ లేదు. పైగా నీకు స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పావు. నువ్వు స్పెషల్ స్టేటస్ వద్దన్నావు, డివైడ్ చేయమని 2 లెటర్స్ ఇచ్చావు. ఎవరిని అడిగిచ్చావు నువ్వు డివైడ్ చేయవు? పెద్దల్ని ఏమైనా సంప్రదించావా? మేము తెచ్చిన ఈ స్వాతంత్రం ఏది మన విశాలాంధ్ర కావాలని తెచ్చిన మేము పోరాటం చేసిన వాళ్ళు ఏమన్నా మాట్లాడేవా? మమ్మల్ని పిలిచి ఎందుకు చేసావు ఇది? ఎందుకు లెటర్స్ ఇచ్చావు? అయిపోయింది. అయిపోతే వాళ్ళు ఏం చేశారు? రాజ్యసభ మెంబర్ ప్రైమ్ మినిస్టర్, రాజ్యసభలో వీళ్ళంతా గోల చేస్తే గోల పడలేక ఒక 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారా అన్నాడు. ఆయనకి ఇష్టత లేదు. ఇంటికి పోతే ఎంపీ పోతే తిట్టుకుని స్పెషల్ స్టేటస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా నడుపుతాం, ఆర్మీ ఎట్లా నడుపుతాం, ఫారిన్ అఫైర్స్ ఎట్లా నడుపుతాం, ఏంటిదంతాను అని చెప్పి తిట్టుకున్నాడు. ఆమె ఒత్తిడి వల్ల ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశారు, ఎవరు తీసేశారని నాకు తెలియదు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళే బిల్లులో అది తీసి పారేశారు. ప్రెసిడెంట్ దగ్గర బిల్లులో లేదు స్పెషల్ స్టేటస్. ఏం చేస్తారు? ఎట్లా ఇస్తారు? మోడీని తిడితే ఎట్లా? మోడీ ఏం చేశాడు? కాంగ్రెస్ కదా చేసింది. మోడీని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎస్. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. మోడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోతే ఈయన ఇవ్వలేదని చెప్పాను రోజు బూతులు తిడితే ఎట్లా? ఈయన ఇవ్వకపోతే మనకు వద్దు స్పెషల్ స్టేటస్, మాకు ఇస్తేనే చాలు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు కదా, మళ్ళీ వెనక్కిపోయావు. అంటే నువ్వు ఎటు తిరిగితే అటు తిరగాల, నువ్వు ఏ రంగు వేసుకుంటే ఆ రంగు వేసుకోవాలా? అందరూ ప్రజానీకాన్ని ఎంత నష్టపెట్టాడు, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. ఏముంది అక్కడ? నువ్వు ప్రాజెక్ట్ నీకెందుకు సెంట్రల్ కడతామని వాళ్ళు అంటే నువ్వెందుకు తీసుకున్నావు? పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఫౌండేషన్ వేసింది నేను, అంజయ్య. వీళ్ళెవరూ కాదు, వీళ్ళకి తెలియదు అది. ఆ ప్రాజెక్టు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేసాను. మా రాయి పక్కనే రాజశేఖర రెడ్డి వేసాడు. రాజశేఖర రెడ్డి రాయి పక్కనే ఈయన వేసుకున్నాడు. అదే కానీ దానికి అసలు కారకులు మేము. వాడు పోలవరానికి పోలవరం కాదు, అది
సొంటి రామ్మూర్తి గారని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు మెడ్రాసులో, కాంపోజిట్ మెడ్రాసులో. ఆయన కళ ఇది. ఆయన ఏం చేశాడంటే రామపాద సాగర్ ప్రాజెక్ట్, శ్రీరాముడు పాదాలు తాకుతూ వస్తున్న నీళ్లు గోదావరి కనుక దాన్ని రామపాద సాగర్ అని పెట్టి అక్కడ కట్టాలి ప్రాజెక్ట్ అని ఆయన కళ అది. ఈ ఆఫీసర్స్ ఏం చేశారంటే ట్యాంక్ విస్తరణ తక్కువగా ఉంది ఇక్కడ, ఇంకా కిందకి వెళ్ళి పెడదాం అని చెప్పి పోలవరంలో పెట్టారు. అది అయినా సరే ఆ పేరు పెట్టండి అయ్యా, ఎంత కమ్మగా ఉంటుందో ఆ పేరు పెడితే అని చెప్పి అని అడిగారు. ఆఫీసర్లు అన్నారు, ఏమిటో కాగితాల్లో రాసేసారండి పోలవరం అని. ఎంత అవుతుందయ్యా అన్నాను. 2000 కోట్లు అవుతుందన్న. ఇద్దరు హెలికాప్టర్లు పోయాం ఆ రోజు. 2000 కోట్లు అవుతుంది. 2000 కోట్లు అవుతుందట అంజయ్ గారు, మరి ఎంత ఇచ్చావు ఇప్పుడు, ఎంత శాంక్షన్ చేసావు అన్న. 20 లక్షలు ఇచ్చినా అన్నాడు. అంటే పాత లారీ ఏమైనా కొనుక్కోమనా అన్నాను నేను. గట్ట మాట్లాడతావు, నేను ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, నా మంత్రి నువ్వు, నేను ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడతావు అని నా మీద. నీ ముఖ్యమంత్రి నాకెందుకయ్యా, నీ దగ్గరే పెట్టుకో, నువ్వు అది కాదు ప్రాక్టికాలిటీ ఆలోచి ఆఫీసర్స్ చెప్తున్నారు 2200 కోట్లు చెప్తున్నారు, నువ్వు 20,000 ఇచ్చానంటున్నావు, ఎట్లా ఇది సమన్వయం చేసేది ఎట్లా, నవ్వుకుంటారు జనంలో ఈ పేపర్లో ఎక్కడన్నా వస్తే. కనుక దానికి తగిన మొత్తంలో ఏదో ప్రభుత్వంలో చూసి ఫండ్స్ పంపాలి, కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి మళ్ళీ హెలికాప్టర్ తిరిగి సరే ఆ ఫౌండేషన్ చేసింది నేను, ఆయన. అది జరిగింది. సో కేసీఆర్ పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పాలన బాగుందా? కేసీఆర్కి వడ్డించిన విస్తరి, చక్కగా అన్నీ వడ్డించాం ఇక్కడ. వడ్డించిన ఇస్తారు, భోజనం చేయటం కాదు తేలిక కదా. ఆయన మరి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి, ఇష్టలు తెచ్చుకోవాలి, వంట వండుకోవాలి, నూనె తెచ్చుకోవాలి, ఉప్పు తెచ్చుకోవాలి, పప్పు తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకొని వంట చేసుకుని అప్పుడు వడ్డించుకోవాలి. కనుక టైం పడుతుంది. తొందరపడితే ఎట్లా? ఏముంది అక్కడ? అగ్రికల్చర్ తప్ప ఏముంది? అగ్రికల్చర్ పొలాలు తప్ప ఏమున్నాయి అక్కడ? ఇక్కడ ఇలాంటి టౌన్ లేదు, ఇలాంటి పాలకొండ అక్కడ లేదు. కనుక కొన్ని కష్టాలు పడాలా. కానీ నేను ముఖ్యమంత్రి అనేవాడు కష్టాలు పడాలి, కానీ తొందరపడి ప్రైమ్ మినిస్టర్ బూతులు తిడితే ఎట్లా, డిప్యూటీ కలెక్టర్ బూతులు తిడితే ఎట్లా, ఫంక్షన్ ఎట్లా నడుస్తుంది? సిస్టమ్ అది. ఆ సిస్టమ్ని స్పాయిల్ చేస్తూ సిస్టమ్ని బూతులు తిడితే ఉపయోగం ఎవరికి వస్తుంది? బాధ. జనం నష్టపోతారు. నువ్వు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నందుకు జనం నష్టపోతారు. పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి జనసేన పార్టీ, దానిలో మీ అబ్బాయి కూడా ఉన్నారు. ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? పీపుల్ వాంట్ ఎ చేంజ్. నా దగ్గరికి వస్తున్న వాళ్ళంతా చెప్తున్న విషయాలు ఏంటంటే పీపుల్ వాంట్ ఎ చేంజ్. ఆ చేంజ్ మరి యువరక్తానికి కొత్త వాళ్ళకి ఇస్తారా, లేదు ఉన్న వాళ్ళల్లోనే మళ్ళీ వాళ్ళకి ఇస్తారా? మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు 2 సార్లు ట్రై చేశాడు. ఇప్పటికీ ఒకసారి వారి తండ్రి గారు చనిపోయినప్పుడు ట్రై చేశాడు. అందరూ ఎమ్మెల్యేలు ఆయనకే ఇవ్వండి అని చెప్పి సంతకం పెట్టారు. అయినా ఆయన కాలేకపోయాడు. రెండోసారి కూడా ప్రయత్నం చేశాడు, దగ్గరలోకి వచ్చి పోయినాడు. కనుక ప్రజలు ఇప్పుడు ఏ విధంగా నిర్ణయం చేసుకుంటారు అనేది అప్పుడే మనం కన్క్లూజన్లో రాకూడదు. రాను. బట్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దే వాంట్ ఎ చేంజ్, దే వాంట్ సమ్ డెవలప్మెంట్. ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తే కొంచెం ముందుకు సహజంగానే వాళ్ళకు ఉన్న వనరులు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ లేవు అని చెప్పి అని ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. అక్కడ కేవలం వ్యవసాయం చేసుకోవడం తప్ప రెండో పని లేదు. కనుక వాళ్ళు దే వాంట్ టు సీ ఏ చేంజ్. ఈ మిగిలిన విషయాలు ఉన్నారా, అవి మనం ఇంకా టైం ఉంది. మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, మర్రి చెన్నారెడ్డి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కావచ్చు. సో ఈ ముఖ్యమంత్రుల్లో ఎవరంటే మీకు ఇష్టం? చెన్నారెడ్డి వాజ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయనకి అన్యాయంగా కరప్షన్ అది ఇది అంటా పెట్టారు అసూయతో. ఆయన పెద్ద కుడుమిస్తే పండగ ఆయనకి. ఎవరినో ₹1,00,000 ఇచ్చేస్తే పార్టీకి పడేసేవాళ్ళు, కానీ వాళ్ళేమి పెద్ద డబ్బు దాచుకుని వాళ్ళేమి భూములే కొనుక్కుని, పొలాలు కొనుక్కుని, మేళ్ళ కట్టుకుని అలాంటి పనులు ఆయన ఏం చేయలేదు. ఏదైనా ఎంతసేపటికి ఆయన ఒక రాజులాగా బతకాలని ఒక ఫీలింగ్ ఆయనకి. అదేమిటో ఆయన ఊరు వెళ్ళాను, ఆయన ఊరు తీసుకెళ్ళాడు నన్ను. ఈ గదిలో పావు ఉంటుంది ఆయన ఇల్లు. యమ్మగడు గాలిపోనా, ఈ గదిలో నువ్వు పుట్టి మా మీద గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నావు అందయ్య బాబు, నీకు ఇంత పొగరు, ఇంత పౌరుషం, ఇది ఎవరు ఇచ్చారు, ఇది దేవుడు నీకు ఇదేమిటి అని చెప్పని అడిగాను నేను. ఆయన పక్క నవ్వాడు. నైజాం నవా అబ్బాబు ఆవిడ, అమ్మ మొగుడులాగా బిహేవ్ చేస్తూ ఉంటావు,
మరి ఈ గదిలో బొట్టి ఇది ఏమిటి అని చెప్పంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పక్కపక్క నవ్వి అది భాస్కర్ కనుక అడగగలేడు, ఇంకోటి ఏదో అడిగితే కొట్టేవాడు అన్నాను. సరే నేను అడిగాను, ఎట్లా ఇది ఎట్లా వచ్చింది నీకు ఈ అలవాట్లు ఇయ్యను? మంచి ఫుడ్, మన ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు, ఏది షష్టిపూర్తిగా ఆడ భోజనం. మనం ఆంధ్ర బియ్యం అవి మంచి క్వాలిటీ తెచ్చుకుని తింటాం. నువ్వు మళ్ళీ నన్ను భోజనానికి పిలవబాకు, ఈ బియ్యం వండి పెడితే అని చెప్పి. అంటే బసుమతి బియ్యంతో వండి పెడితేనే తింటాడు. ఏం అలవాట్లు ఈ అలవాట్లు, ఇవన్నీ నవాబుల అలవాట్లు, నైజాం అలవాట్లు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి నీకు అని అంటే మొట్టమొదటి అట్లా బతకటం అలవాటు అన్నాడు. మరి ఏదో చిన్న సూదులు పుడుస్తూ చార్మినార్ దగ్గర చిన్న డాక్టర్ వాటి నువ్వు నాకు చెప్పారు. మరి అప్పుడు ఇవన్నీ అక్కడే, అప్పుడు అట్లాగే తినేవాడిని, అప్పుడు అట్లాగే ఉండేవాడిని. ఆ రోజుల్లో మీకు చెన్నారెడ్డికి కూడా కొంత గ్యాప్ వచ్చింది, మీరు చెన్నారెడ్డికి కూడా వెన్నుపోటు పొడుస్తారు ఎప్పుడు సంజయ్ గాంధీ అండదండలతో అని ఒక ప్రచారం జరిగింది. అన్న ఎప్పుడూ ఇవన్నీ కూడా ప్రచారాలే కానీ మీరు ఆ మాట అన్నారు, చాలా చండాల మాట చెప్పారు నన్ను గురించి. చెన్నారెడ్డి గారికి ముండలు తరుస్తట భాస్కరరావు అని చెప్పి కూడా అన్నారు. ఎంత పాపిష్టి మాటలు అంటారండి. చెన్నారెడ్డి గారు ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే ఇలాంటి మాటలు అనేవాడు. ఓ మినిస్టర్ ఇంటికి వాడు ఎందుకు పోయాడు, ఏం పని అని చెప్పాను. కనుక లోకులు పలు కాకులు పబ్లిక్లో ఉండాక ఇవన్నీ అంటారని చెప్పే దిగాల. ఇవన్నీ అనరు, మన పతితులు గొప్పవాళ్ళు అంటారని చెప్పి అందులో రావద్దు. ఆ పబ్లోకి వెనుపోటు పొడిసామంటారు, తోకలాగేసామంటారు, తలకాయ తీసేసామంటారు, అన్నీ చెప్తారు. కనుక ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. లేకపోతే ఇన్నాళ్ళు బతకం. నవ్ ఐఎమ్ 83, ఇన్నాళ్ళు బతకం. ఇవన్నీ పట్టించుకోకూడదు. పని గోడాతలు ఎన్నో బూతులు తెచ్చుకుంటారు, పని బిచ్చుగడ్డి కొడుకులు అనుకుంటాం. అట్లయితేనే ఉండగలుగుతాం ఈ రాజకీయాల్లో. కాసు బ్రహ్మానంద రెడ్డిపై మీ కామెంట్ ఏంటి? ఆయన పాలన ఎలా సాగేది? చాలా తెలియగలడు. రాజకీయాలు నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే నేర్చుకో. బయటకు పడేవాడు కాదు, లోపల మనసులో పెట్టుకుని ఎవరికి ఏం చేయాలో ఏమిటో చేసేవాడు. చెన్నారెడ్డి గారు ఎవరిని మర్డర్ చేసి రమ్మని కానీ ఎవరిని చంపమని అనేవాడు కాదు. రామారావుకి అలాంటి లక్షణం ఉంది. ఎలాంటి లక్షణం? రామారావుకి ఏంటంటే నేర ప్రవృత్తి. ఎవడన్నా అతను తిట్టినా, ఎవడన్నా అతనికి హాని చేసినా అని చంపిరమ్మంటాడు. అట్లా అదే కాంటెస్ట్లో చెప్పారా వంగవీటి మోహన్ రంగాని? అది ఇట్స్ యువర్ కన్క్లూజన్. ఇప్పుడు అది నాచార్య చెప్పేసటం ఎందుకు? కనుక ఆ విధంగా మనిషి అంటే సహించలేడు. ఏదైనా ఎవరైనా బూతులు తిట్టినా, అతనికి హాని చేసినా, ఆయన ఫ్యామిలీకి హాని చేసినా పడేసి చంపేసిరండి. అట్లా అలాంటి గుణం ఆయనకు వచ్చింది, నేర ప్రవృత్తి. సహించడు కొంతమంది చెప్తే. ఎందుకంటే ఈ సినిమాల్లో రాముడు భీముడు ఏయో దేవుళ్ళు బొమ్మలు వేశాడు కదా అతను. అందుచేత అదే ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక 10 రోజుల నుంచి మన ఈ ఛానల్స్ నన్ను చూపించి ఈ విషయాలు చెప్పిస్తూ ఉంటే చూసి యంగర్ జనరేషన్ అంతా వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారట. విన్నాను. రామారావుని వాళ్ళ ఫ్యామిలీని దొంగలు, వీళ్ళంతాను దొంగలు దోచుకున్నారు. రామారావు ఏమీ పత్తిత్తేం కాదు. రామారావు డబ్బు తీసుకునేవాడు. నేర్పింది చంద్రబాబు. డబ్బు లేకపోతే ఎట్టా మామయ్య ఆడాడ బాధ నాగల భాస్కర్ వాడికి ఏం పని లేదు, వాడికేం తెలుసు, డబ్బు తీసుకోవాలా అని డబ్బు తీసుకోవడం నేర్పింది ఇతనే. కనుక డబ్బు తీసుకునేవాడు రాజకీయం కోసం ఇచ్చేసి. అతను కూడా ఆయన సొంతానికి వాడుకున్నాడని నేను అన్ను, రాజకీయం కోసం చేసి అట్లా. కనుక ఈ విషయాలన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి? మానవుడుగా మనం ఒక ధర్మం చేయడానికి వచ్చాం. ఈ భూమి మీద మన భగవంతుడు తెచ్చాడు. కేవలం పిల్లలను కంటానికే కాదు, పిల్లల కనాల ఎంతవరకు, ఆ పిల్లల కంట వరకే. తర్వాత దాని గురించి ఆలోచనే లేదు. మొరార్జీ దేశాయ్ గారు 50 ఏళ్ళకే సెలిబసీ మెయింటైన్ చేసేవాడు. పిల్లలకు అన్నాడు, వదిలేశాడు. ఫైనల్గా చెప్పండి, నాదెండ్ల భాస్కర్రావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? నాదెండ్ల భాస్కర్రావు రేపు సంక్రాంతి అయిన కాడి నుంచి పబ్లిక్లోకి వస్తున్నాడు. ఏ పార్టీ నుంచి వస్తున్నారు? ఏ ప్లాట్ఫాము లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. కానీ నేను ఐఎమ్ ఎన్ అడ్మైరర్ ఆఫ్
ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే బార్డర్స్ని చక్కగా మెయింటైన్ చేయగలిగాడు ఆయన వచ్చినాక ఈ 5 ఏళ్ల నుంచి. ఆర్మీని స్ట్రెంగ్థెన్ చేశాడు, ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెంచుకున్నాడు, ఫారిన్ పాలసీలో చాలా సక్సీడ్ అయ్యాడు. ఒక్క మనీ అఫేర్లో కొన్ని అతను తప్పు పడుతున్నారు, అది మేమే సలహా ఇచ్చాం, మేమే లెటర్స్ రాసామని చెప్పుకునేవాడే ఇప్పుడు ఆయన బూతులు తిడుతున్నారు. కనుక అవి కూడా సెట్ అవుతాయని నా ఉద్దేశం. కనుక ఏ యాంగిల్లో చూసినా ఆయనకు డబ్బు ఎందుకు? ఆయనకేం పెళ్ళే పెటాకులా పిల్లలా ఏముందో ఆయనకి డబ్బు ఎందుకు? ఆయన లంచాలు తినే మనిషి కాదు, పేట్రియాట్, గొప్ప పేట్రియాట్. ఆయన భావాల్లో చేయాలని తహతహలాడుతూ ఉంటాడు. లేకపోతే ప్లానింగ్ కమిషన్ అన్న పేరు తీసేసి నువ్వేదో నీతి ఆయోగ్ అని పెడితే ఎట్లా సహిస్తారు? చీఫ్ మినిస్టర్ ఎవరు ఒప్పుకోవట్లేదు. కనుక అలాంటి ఏవి చేస్తూ ఉంటాడు ఆయన. అంత మాత్రం చేత ఆ మనిషిని ద్వేషించాల్సిన పని లేదు, వెళ్ళగొట్టాల్సిన పని లేదు. చాలా బాగా చేస్తాడు. దేశం శాంతంగా ఉంది 4.5 సంవత్సరాల నుంచి. దుర్మార్గుల్ని, డబ్బులు కన్నాలు వేసిన వాళ్ళని పట్టుకుంటున్నారు, డబ్బు అంతా బయట లాగుతున్నారు. కనుక ఇంతకంటే ఏం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు? ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకొని మంచిగా నడిపిస్తున్నాడు. తప్పేముంది అందులో? కనుక అంటే ఆయన తరఫున నువ్వు పోతున్నావా ప్రచారానికి అని చెప్పాను మీరు. నేను ఏ పార్టీకి సంబంధించినవాడిని కాదు. నా దూరంలో మనం ఎందుకంటే భారతీయులు మనమనే భావన రావాలా. అమెరికాలో మన పిల్లగాళ్ళని వాడు అడిగితే నువ్వు ఏ ఊరు రాబాయి అంటే ఎక్కడాడు అంటే నా ఆంధ్రప్రదేశ్ అంటాడు, హైదరాబాద్ అంటాడు, లేదా బొంబాయి అంటాడు, కలకత్తా అంటాడు. ఇండియా అని చెప్పాను సార్, ఆ భావన పోతాయింది. ఇండియా మొట్టమొదటి అది ఇండియా, అది మర్చిపోతే ఎట్లా? ఆ భావాలు మర్చిపోవద్దు, పాడు చేయొద్దు. నేనే పాడు చేశాను. నేను కారకుడిని ప్రాంతీయ పార్టీ పెట్టడానికి. ప్రాంతీయ పార్టీలు మంచిది కాదు. దేశానికి 2 పార్టీలు, వెస్ట్రన్ వరల్డ్లో లాగా 2 పార్టీలు పెట్టుకుని శాంతంగా పరిపాలించుకోవటం అలవాటు చేసుకోవాలా. ఇది రావాలా, ఇది నేను చూడాలని కోరుకుంది నాకు అని చెప్పాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్రావు గారు. తానే మీ ఎన్టీఆర్కి వెన్నుపోటు పడలేదని ఎన్టీఆర్ఏ తనకు వెన్నుపోటు పొడిచారంటున్నారు నాదెండ్ల భాస్కర్రావు. ఇది ఇవాళ వ్యూ పాయింట్. మళ్ళీ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.